ఆయుర్వేద శక్తితో ఆరోగ్యమే ఆధారం. మై రీఛార్జ్ తో భవిష్యత్తుకు సోపానం. ఇద్దరితో మొదలై జట్టు కట్టే బంధం, వందలు వేలై పెరుగుతుంది లాభం. గెలుపు మనదే ప్రతి అడుగులోనూ, ఆనందం పంచే మై రీఛార్జ్ ఆయుర్వేద. మై రీఛార్జ్ ఆయుర్వేద, ఆయుర్వేద. ఆయుర్వేద శక్తితో ఆరోగ్యమే ఆధారం. మై రీఛార్జ్ తో భవిష్యత్తుకు సోపానం. ఇద్దరితో మొదలై జట్టు కట్టే బంధం, వందలు వేలై పెరుగుతుంది లాభం. గెలుపు మనదే ప్రతి అడుగులోనూ, ఆనందం పంచే మై రీఛార్జ్ ఆయుర్వేద. మై రీఛార్జ్ ఆయుర్వేద, ఆయుర్వేద. వన్స్ అగైన్ వామ్ వెల్కమ్ టు ఆల్ అండి. అందరికి కూడా మై రీఛార్జ్ ఆయుర్వేద మార్నింగ్. ఈరోజు బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్కి ఇచ్చేసినటువంటి మీ అందరికి కూడా సాదర స్వాగతం అండి. సో మనం ఈ రోజున మై రీఛార్జ్ ఆయుర్వేద కంపెనీ యొక్క బిజినెస్ ప్లాన్ మీద క్రిస్టల్ క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఏ కంపెనీకైనా డైరెక్ట్ సెల్లింగ్ లో ప్లాన్ అనేది ఒక మనిషికి ఒక బ్యాక్ బోన్, ఎలాగో వెన్నుపూస అంటాం కదండి. వెన్నుపూస అనేది మనిషికి ఎంత ఇంపార్టెంటో ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీకి, అలాగే డైరెక్ట్ సెల్లింగ్ డిస్ట్రిబ్యూటర్కి కూడా మనం చేసేటువంటి పని ద్వారా మనకి ఆదాయం వస్తుందా రాదా, ఈ ప్లాన్లో మనకి డబ్బు ఎలా వస్తుంది, ఈ ప్లాన్ ద్వారా ఎవరెవరు ఎలా డబ్బు సంపాదిస్తున్నారు, లక్షలాది రూపాయల ఆదాయాన్ని ఎలా తీసుకుంటున్నారు, ఈ ప్లాన్ ద్వారా వర్కౌట్ అవుతుందా అనేది ఈరోజు మనం క్రిస్టల్ క్లియర్ గా తెలుసుకోబోతున్నాం. అసలు ఈ ప్లాన్ ఏంటి, ఈ ప్లాన్ లో ఎన్ని రకాలైనటువంటి ఇన్కమ్స్ ఉన్నాయి, ఆ ఇన్కమ్స్ ని ఎలా తీసుకోవాలి, ఎన్ని ప్రమోషన్స్ ఉన్నాయి కంపెనీలో, ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అన్లిమిటెడ్ బెనిఫిట్స్ అండి. కంపెనీ చెప్పింది డ్రీమ్ అన్లిమిటెడ్ అనేది కంపెనీ యొక్క స్లోగన్. మీరు ఎంత కావాలంటే అంత ఈ ప్లాన్ ద్వారా తీసుకోవచ్చు. ఇక్కడ దీనికి ఎటువంటి అవధులు లేవు, లిమిటేషన్స్ లేవు, మన ఇష్టం. మీరు ఎంత ప్లాన్ చేసుకుంటే అంత ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇక్కడ ప్లాన్ అనేది తెలుసుకోవాలి, ప్లాన్ అనేది చేసుకోవాలి, రెండు ఇంపార్టెంట్. ప్లాన్ తెలుసుకోవాలి, ప్లాన్ చేయాలి. ఎట్లా తీసుకోవాలనేది ప్లాన్ చేసుకొని దాన్ని మనం ఏ విధంగా దీంట్లో మనం ఒక 2 to 5 years లో మంత్లీ ఒక 10 లక్షల రూపాయల ఆదాయం తీసుకునే రేంజ్కి వెళ్ళాలనేది మన ప్లాన్ ద్వారా మీకు ఈ క్లాస్లో, రానున్నటువంటి ఆన్గోయింగ్ క్లాసుల్లో కూడా మీకు తెలియజేయడం జరిగింది. కానీ ఈ ప్లాన్ ఇండియాలో ఉన్నటువంటి ఏ కంపెనీలో కూడా ఎలాంటి బిజినెస్ ప్లాన్ లేదండి. మాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం చూస్తే ఇలాంటి ప్లాన్ మీకు జల్లిడేసి పెట్టినా దొరకదు. అంటే అలాంటి అద్భుతమైన ప్లాన్ ఇది. తెలుసుకోవడానికి కొద్దిగా మీరు మనసు పెడితే కనుక ఈ ప్లాన్ మిమ్మల్ని నిద్రపోనివ్వదు, నిద్ర పట్టదండి. ఈ ప్లాన్ లో మీకు కరెక్ట్ గా మీరు తెలుసుకుంటే కనుక అలాంటి అద్భుతమైనటువంటి డిజైన్ ఈ ప్లాన్. మన అదృష్టం ఏంటంటే చెప్తా ఉంటాం రెగ్యులర్ గా మీటింగ్ లో, మీకు నార్త్ సైడ్ బాగా దూసుకెళ్ళిపోతుంది. మన ఆంధ్ర తెలంగాణ అనుకుందాం, తమిళనాడు కర్ణాటక కూడా, కేరళ కూడా బిజినెస్ అనేది స్టార్టప్ లో ఉన్నాం. మనమే టీమ్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఇప్పుడు స్టార్టప్ అంతే గట్టిగా మొత్తం మీద ఒక 1000 మంది లేరు ఇవాళ. మన సౌత్ స్టేట్లో చెప్పాలంటే సుమారు ఒక 20 కోట్లకు పైగా జనాభా ఉంటారు. ఇప్పుడు లెక్కేసుకుంటే ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక కేరళ లెక్కేస్తే మినిమం 20 కోట్లు ఉంటారు. ఈ సౌత్ స్టేట్లో లెక్కేస్తే 20 కోట్ల జనాభాలో 1000 మంది కూడా డిస్ట్రిబ్యూటర్స్ లేరు ప్రజెంట్. సీరియస్ పీపుల్ అయితే గట్టిగా ఉంటే సీరియస్ పీపుల్ ఒక 10 మంది ఉంటారు. సీరియస్ గా నేను నెలకు 10 లక్షలు సంపాదించాలి, ఆ 1000 మంది కస్టమర్స్ ఉన్నారు, కొనుక్కుంటున్నారు, వాడుకుంటున్నారు. కానీ మనలాగా సీరియస్ గా దీన్ని ఒక లైఫ్ గా తీసుకునే వాళ్ళు రేర్ పీపుల్ ఉన్నారు, తక్కువ మంది ఉన్నారు.
కాబట్టి అవకాశం మనకి చాలా దగ్గరలో ఉంది. దాన్ని ఎవరైతే పట్టుకుంటారో, ఒడిసి పట్టుకుంటారో వాళ్ళని ఎవరూ ఆపలేరు. అలాంటి ప్లాను, అలాంటి ప్రొడక్ట్స్ కూడా, అలాంటి ప్రొడక్ట్స్, అద్భుతమైన ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దాంట్లో. సరే, ప్రొడక్ట్స్ గురించి మనం రెగ్యులర్ గా తెలుసుకుంటున్నాం. ప్రొడక్ట్ అనేది కామన్ గా మీకు ఐడియా వస్తుంది కాబట్టి ఇబ్బంది లేదు. మీరు తెలుసుకోవాల్సింది మేజర్ గా ప్లాన్. ప్లాన్ అనేది మీకు తెలిస్తే మీకు విజయాలను ఇంకెవరు ఆపలేరు. ఇంకా అలాంటి అద్భుతమైన ప్లాన్ మీరు ఇప్పుడు క్రిస్టల్ క్లియర్ గా తెలుసుకోబోతున్నారు. మనం వెల్కమ్ చేద్దాం మన సౌత్ ఇండియా ప్రమోటర్ శ్రీ ఎంకేవి రామకృష్ణరావు గారిని ఇన్వైట్ చేద్దాం. ఆయన ద్వారా పీపీటీ ద్వారా ఆయన మనకి క్రిస్టల్ క్లియర్ గా ఈ ప్లాన్ ద్వారా ఎలా ఇన్కమ్ తీసుకోవాలి, ఎలా సక్సెస్ అవ్వాలనే మీద మొత్తం ఆయనకి వివరిస్తారు. వెల్కమ్ చేద్దాం. వెల్కమ్ రామకృష్ణ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా వాయిస్ క్లియర్గా ఉందండి? క్లియర్ సార్, క్లియర్. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ న్యూ కమర్స్, వెల్కమ్ టు మై రీఛార్జ్ ఆయుర్వేద ఇన్కమ్ ప్లాన్. ముఖ్యంగా నా పేరు ఎంకేవి రామకృష్ణ అండి, జంగారెడ్డిగూడెం. నేను బేసికల్గా ఎల్ఐసి ఏజెంట్ని. దాంతోపాటు నాకు డైరెక్ట్ సెల్లింగ్ అంటే బాగా ఇష్టం. నన్ను మై రీఛార్జ్ ఆయుర్వేదకి స్పాన్సర్ చేసింది రాంబాబు గారు. వారికి ముందుగా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క మొత్తం కంప్లీట్ ప్లాన్ గురించి వాళ్ళు డిస్కస్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు వారికి మీ అందరికీ థ్యాంక్స్ తెలియజేసుకుంటూ ఒక మంచి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ముందుగా రిక్వెస్ట్ ఏంటంటే, మీ ఫోన్ జస్ట్ ఇలా స్క్రీన్ లాగి కింద డిఎన్డి అని ఉంటుందండి, అది టచ్ చేయండి. అంటే డు నాట్ డిస్టర్బ్ అని. అది టచ్ చేశారంటే మీటింగ్ అయ్యేదాకా ఎవరు మీకు ఫోన్ చేయలేరు. మీటింగ్ అయిన తర్వాత చూసుకుంటే మిస్డ్ కాల్స్లో ఉంటాయి, అప్పుడు మళ్ళీ మీరు మాట్లాడవచ్చు. డిస్టర్బెన్స్ ఉండదు. ఎందుకంటే ప్లాన్లో ఒక పాయింట్ మిస్ అయినా మీరు చాలా మిస్ అయినట్లు లెక్క. సో ఎనీహౌ చాలా కరెక్ట్గా వినండి. సబ్జెక్టు విన్న తర్వాత లాస్ట్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, స్క్రీన్ షేరింగ్ ద్వారా నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అందరూ డిఎన్డి టచ్ చేయండి. మీ ఫోన్లో లోపలికి వెళ్ళి టచ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది పని. ఓకే, స్క్రీన్ కరెక్ట్ కనపడుతుందండి అందరికీ? క్లియర్ సార్. థ్యాంక్ యూ సార్. మై రీఛార్జ్ ఆయుర్వేద ట్రైనింగ్ సిస్టమ్. నాలెడ్జ్తో సాధన, సాధనతో సాధ్యం, సాధ్యంతో సఫలం. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనం ప్రస్తుతానికి ఆన్లైన్లో ట్రైనింగ్స్ ఇస్తున్నాం. ఫ్యూచర్లో నెలకోసారో 2 months కోసారో మనం పెద్ద పెద్ద మీటింగ్స్ ప్లాన్ చేస్తున్నామండి నార్త్ ఇండియా స్టైల్లోనే. ఎందుకంటే ఆ స్టేజ్ కొద్దిగా చేరుకుంటున్నాం మనం. నెక్స్ట్ ఏంటంటే, మన ట్రైనింగ్స్ అన్ని కూడా ఎక్స్పర్ట్ ట్రైనర్స్ ఉంటారు, వారి ద్వారా ట్రైనింగ్ తీసుకోవచ్చు. అలాగే ఆన్లైన్ ఆఫ్లైన్ ట్రైనింగ్స్, స్కిల్ డెవలప్మెంట్, ఇంప్రూవ్ యువర్ నాలెడ్జ్, బిల్డ్ కాన్ఫిడెన్స్. నాలెడ్జ్ ఉంటే ఆటోమేటిక్గా మీకు నమ్మకం వస్తుందండి, కాన్ఫిడెన్స్ వస్తుంది. మీ మీద మీకు నమ్మకం వస్తుంది, కంపెనీ మీద నమ్మకం వస్తుంది, అప్లై మీద నమ్మకం వస్తుంది. తద్వారా మీరు మాట్లాడే మాటల్లో ఆ నమ్మకం ప్రతిధ్వనిస్తుంది. ఆ యొక్క ఏదైతే కాన్ఫిడెన్స్ ఉందో మీ మాటల్లో, మీరు ఎవరితో మాట్లాడినా వాళ్ళు ఆటోమేటిక్గా వెంటనే స్టెప్ తీసుకుంటారు, నిర్ణయం తీసుకుంటారు. గ్రో యువర్ బిజినెస్, అప్లై, అచీవ్ అండ్ గెట్ రిజల్ట్స్. సక్సెస్ టుగెదర్, స్ట్రాంగర్ టీమ్, స్ట్రాంగర్ ఫ్యూచర్. ఎప్పుడైతే మీకు ఒక స్ట్రాంగర్ టీం ఉందో, స్ట్రాంగర్ టీం అంటే ఎక్సర్సైజ్ చేసి బాడీ పెంచడం గురించి కాదండి నేను మాట్లాడేది. నాలెడ్జ్ఫుల్గా ఎవరైతే ప్లాన్ కానీ, ఈ ప్రొడక్ట్స్ గురించి కానీ, కంపెనీ గురించి కానీ క్షుణ్ణంగా తెలుసుకుంటూ, నాలెడ్జ్ పెంచుకుంటూ, ఎలా ట్రైనింగ్ తీసుకోవాలి, ఎలా ట్రైనింగ్ ఇవ్వాలన్న విషయాల మీద మంచి అవగాహన తెచ్చుకున్నటువంటి మీ టీం మెంబర్స్ ఉన్నారో, వాళ్ళు ఎంత ఎక్కువ మంది ఉంటే మీకు అంత స్ట్రాంగ్ టీం తయారవుద్ది, స్ట్రాంగ్ ఫ్యూచర్ ఉంటుందండి. ఒక రేంజ్ తర్వాత మీరు ఆటో పైలట్ మోడ్లో పెట్టుకుని రిలాక్స్డ్గా ఉన్నా సరే మీ టీం ఆగదండి, అలా వెళ్తూ ఉంటుంది. ₹1,00,000 ఎవ్రీ మంత్ మీ అకౌంట్లో పడతాయి. ఎవ్రీ మంత్ కాదండి, ఎవ్రీ బిజినెస్ సైకిల్కి. అంటే ప్రతి 6 daysకి పేఅవుట్ వచ్చేస్తుంది అనమాట. లెర్న్ ఎనీవేర్, గ్రో ఎనీవేర్. సో ఫస్ట్ మనం ఎండి గారిని దర్శనం చేసుకుంటున్నామండి. మహానుభావుడు అశోక్ కొల్హర్ గారు, మేనేజింగ్ డైరెక్టర్, మై రీఛార్జ్ ప్రైవేట్ లిమిటెడ్. ముద్దుగా మనం మై రీఛార్జ్ ఆయుర్వేద అని పిలుచుకుంటాం మన కంపెనీని. కంపెనీ కూడా ఏమంటుందంటే డ్రీమ్ ఇట్, మ్యాక్సిమైజ్ ఇట్, అచీవ్ ఇట్ అంటుంది. సో కంపెనీ ఓవర్ వ్యూ చూసినట్టయితే అసలు మనం టోటల్గా కంపెనీ యొక్క బెనిఫిట్స్ మనకి ప్రధానంగా రిటైల్ ప్రాఫిట్. అంటే మన ప్రొడక్ట్స్ని కొనుక్కుని వాడుకున్నప్పుడు మనకి, లేదా డిస్కౌంట్ అనుకోండి, ఏదైనా అనుకోండి,
10% నుంచి 30% వరకు కూడాను మనకి బెనిఫిట్ వస్తుంది. అంటే ఎంఆర్పితో కంపేర్ చేస్తే మనకి 10 to 30% డిస్కౌంట్ ఇస్తున్నారు. మనం అమ్ముకుంటే అది రిటైల్ ప్రాఫిట్గా మారుతుంది అనమాట. రెండోది సెల్ఫ్ పర్చేజ్ పెర్ఫార్మెన్స్ బోనస్. ఓకేనా, ఇది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అది అప్ టు 15%, అంటే 6% నుంచి 15% వస్తుంది. నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ బోనస్, నెక్స్ట్ సిల్వర్ డైరెక్టర్ రాయల్టీ బోనస్, నెక్స్ట్ లీడర్షిప్ రాయల్టీ బోనస్, నెక్స్ట్ ట్రావెల్ ఫండ్, నెక్స్ట్ కార్ ఫండ్, నెక్స్ట్ హౌస్ ఫండ్, నెక్స్ట్ బ్రాండ్ అంబాసిడర్ బోనస్. ఇవన్నీ కూడా 1 by 1 మనం డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ది సెల్ఫ్ పర్చేజ్ పెర్ఫార్మెన్స్ బోనస్. అంటే మనం మన కోడ్ నెంబర్ మీద కంపెనీ ప్రొడక్ట్స్ ఏది కొనుక్కున్నా సరే దాని తాలూకు వాల్యూమ్ అంతా కలుపుతారండి. బీవీలన్నీ కూడా టోటల్ వేస్తారు. 1వ తారీఖు నుంచి 30 లేదా 31 దాకా మీరు ఎన్నిసార్లు కొనుక్కోండి, అన్ని టోటల్ చేస్తారు. టోటల్ చేసి దాంట్లోంచి ఒక 6% నుంచి 15% దాకా మీకు క్యాష్ బ్యాక్ ఉంటుంది. అంటే చూడండి, 1 నుంచి 1500 దాకా 6%, 1500 నుంచి 3000 దాకా 8%, 3000 నుంచి 6000 దాకా 9%, 6000 నుంచి అబోవ్ ఎంత కొనుక్కోండి 15%. ఇప్పుడు మన డైమండ్ క్లబ్ మీ అందరూ తెలుసు చాలా మందికి, దాంట్లో 6000 బీవీ మినిమం చేసుకోవాలి. ఈ అమౌంట్ అన్నది మన ఇష్టం, 7000 అవగొట్టేయచ్చు, 15000 అవగొట్టుకోవచ్చు. ఎంత కొనుక్కున్నా 6000 బీవీ అయితే చేయాలి. అలా చేసినప్పుడు 15% క్యాష్ బ్యాక్ అన్నది మనకి ఆటోమేటిక్గా మనకి అకౌంట్లో పడిపోద్ది అనమాట. ఇది ఒక బెనిఫిట్ అండి. నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ బోనస్. పెర్ఫార్మెన్స్ అంటే టోటల్ టీమ్ అనమాట. ఇది సెల్ఫ్ కాదు, టోటల్ టీమ్ది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 6 స్పాన్సర్ చేశారు. ఈ 6 కూడాను ఒక్కొక్కరు ఒక స్టైల్లో చేస్తారండి. కొంతమంది ఎక్కువ బిజినెస్ చేయొచ్చు, కొంతమంది తక్కువ బిజినెస్ చేయొచ్చు. మీకున్న చేతి వేళ్ళే 5 ఒక రకంగా లేవు. ఒకసారి అందరూ కూడా మీ చేతిని పరిశీలించండి. ఫోన్ చేతితో పట్టుకున్నారు కదా, రెండో చేయి ఖాళీ కదా, ఆ చెయ్యిల పైకి లేదు చూడండి. 5 వేళ్ళు కూడా ఒక్కొక్కటి ఒక సైజులో ఉంటాయండి. ఒకటి బాగా పొడుగ్గా ఉంటుంది, దాని పక్కది కొంచెం చిన్నది, దాని ఇండెక్స్ ఫింగర్ కొంచెం చిన్నది, చిటికిన వేలు ఇంకా చిన్నది, బొటన వేలు ఇంకా చిన్నది. మనకున్న చేతి వేళ్ళే 5 ఒక రకంగా సైజులో లేవండి. అవునా కాదా? ఎస్ అయితే చాట్ బాక్స్ ఎస్ అని పెట్టండి, ఇబ్బంది లేదు. ఎందుకంటే ఒక రకంగా ఇది ట్రైనింగ్ కమ్ ప్లాన్ డిస్కషన్ అనమాట. సో 5 వేలు ఒకలా లేవు కాబట్టి మనం జాయిన్ చేసినటువంటి టీం మెంబర్స్ అందరూ కూడాను సమానంగా బిజినెస్ చేయలేరు కూడా. ఇక్కడ ఒక్క బీబీ అయినా తేడా ఉంటుంది గ్యారంటీగా. ఒక రేర్ కండిషన్లో 2 సమానంగా ఉండే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే మీరు 6 స్పాన్సర్ చేస్తే 2 lakhs, 1 lakh, 3 lakhs, 4 lakhs, 6 lakhs, 8 lakhs వచ్చింది బిజినెస్. కంప్యూటర్ ఏం చేస్తుందంటే ప్రతి కట్ ఆఫ్ డేట్కి, అంటే 6వ తారీఖు, 12వ తారీఖు, 18వ తారీఖు, 24 మంత్ ఎండింగ్, ఈ 5 సార్లు కూడా ఆ కట్ ఆఫ్ డేట్ ఏం చేస్తుందంటే కంప్యూటర్ అడ్జస్ట్ చేస్తుంది. ఎక్కువ బిజినెస్ వచ్చినటువంటి లెక్కను తీసుకొచ్చి ఫస్ట్ లెక్క కింద మారుస్తుందండి. దాని తర్వాత సెకండ్ హైయెస్ట్, దాని తర్వాత థర్డ్ హైయెస్ట్, ఇలాగా డిసెండింగ్ ఆర్డర్లో అడ్జస్ట్ చేస్తుంది లెగ్స్ అన్ని కూడా. అడ్జస్ట్ చేసినప్పుడు 8 lakhs బీ వచ్చిన లెగ్ ఫస్ట్ లెగ్ అవుతుంది, 6 lakhs దాని పక్క చేరుతుంది. ఈ రెండు మ్యాచింగ్ చేసి మీకు 10% కమిషన్ ఇస్తున్నారు. ఇచ్చినప్పుడు 8 lakhsలో 2 lakhs క్యారీ ఫార్వర్డ్ అయిపోద్ది. మిగతా 6 lakhs 6 lakhs మ్యాచింగ్ చేసి మీకు 60,000 పే చేస్తున్నారు. నెక్స్ట్ థర్డ్ లెగ్ ఎలా వచ్చింది? 4 lakhs చేసిన వ్యక్తి థర్డ్ లెగ్లోకి వచ్చేరాడు, థర్డ్ లెగ్ అయిపోయాడు. అతను తాలూకు జీబీవీ మీద 12% ఇచ్చారు. నెక్స్ట్ 3 lakhs మీద 14% ఇచ్చారు, 2 lakhs మీద 15, మళ్ళీ 1 lakh మీద 15%. అవి క్యాలిక్యులేట్ చేసి మీ అకౌంట్లోకి 1,95,000 రూపాయలు మీకు పేమెంట్ ఇచ్చేస్తారు. ఇది పెర్ఫార్మెన్స్ బోనస్ తాలూకు ఒక క్లియర్ క్లారిటీ అనమాట. రియల్ టైమ్ రీగ్రూపింగ్ ఫ్రమ్ హైయర్ టు లోయర్ వాల్యూమ్ లెగ్. ఓకేనా? పేఅవుట్ సైకిల్స్ కింద ఇవ్వడం జరిగిందండి. అలాగే ఒక్కొక్క లెగ్ క్యాపింగ్ 20 lakhs బీవీ ఇచ్చాడు. ఏది పర్ సైకిల్, ఒక సింగిల్ పేఅవుట్ సైకిల్కి 20 lakhs జీబీ ఇచ్చాడండి. ఓకేనా? అలాగా 5 సైకిల్స్ మనం తీసుకోవచ్చు. 5 సైకిల్స్ అంటే 5 into 20 lakhs, 1 కోటి రూపాయల దాకా మనం ఒక నెల మొత్తం మీద చేయొచ్చు. 1 కోటి రూపాయల మీద ఫస్ట్ 2 లెగ్ల మీద 10 lakhs తీసుకుంటాం, 3వ లెగ్ మీద 12% కానీ 10 lakhs కానీ, 4వ లెగ్ మీద 14% కానీ 10 lakhs కానీ. ఓకేనా? అలాగా 5 లెగ్ 6 లెగ్ కూడా ఎన్ని లెగ్లు వేసినా 15% కానీ ఒక్కొక్క లెగ్ మీద 10 lakhs కానీ తీసుకోవచ్చు. అసలు ఈ బోనస్ గురించి నాకు చెప్పినప్పుడల్లా ఒక థ్రిల్లింగ్గా ఉంటుందండి. ఎందుకంటే ఎన్నో కంపెనీలు చూశాను, చేశాను, కానీ ఇంత చక్కగా లాజిక్గా డిజైన్ చేసిన ప్లాన్ వండర్ఫుల్ అనమాట. నాకు భవిష్యత్తు కనపడుతుంది. మరి మీ పరిస్థితి తెలియదు కానీ ఓకేనా, నా భవిష్యత్తు నాకు కనపడుతుంది.
నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ బోనస్లో స్లైడ్ వచ్చి చూద్దామండి. మినిమం 2 lakhsతో మనం స్టార్ట్ చేసుకోవచ్చు కెరియర్ని. ఒకేసారి 6 జాయిన్ చేయడం కష్టము అన్న ఫీలింగ్ కొంతమందికి ఉంటే ఉండొచ్చు. వాళ్ళని కూడా సముదాయిస్తూ కంపెనీ ఏముంటుందంటే, అయ్యా మీరు ముందు 2 లెక్కలతో స్టార్ట్ చేయండి, 2 టీములతో స్టార్ట్ చేయండి అంటూ 2 లెక్కలు బిజినెస్ తిరిగితే లెఫ్ట్ 12 లక్షలు, రైట్ 12 లక్షలు వస్తే ఒక 12 లక్షల మీద మీకు 10% మ్యాచింగ్ అంటే 1,20,000 కమిషన్ పే చేస్తున్నారు. ఇంకో ఆయన 4 జాయిన్ చేస్తున్నారు, 3 లక్షల చొప్పున బీవీ వచ్చింది. మొదటి 2 లెక్కలు 10% చొప్పున 30,000 ఇస్తున్నారు. 3 లెగ్ మీద ఆ 3 lakhs మీద 12% 36,000 క్యాలిక్యులేట్ చేశారు. 4 లెగ్ 3 lakhs మీద 14% 42,000 ఇస్తున్నారు. మొత్తం కలిపి 30,000, 36,000, 42,000 మొత్తం కలిపి 1,08,000 రూపాయలు మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు. నెక్స్ట్ మిస్టర్ సి అనే వ్యక్తి మినిమం 6 బీవీ చేశాడు, 6 జాయిన్ చేశాడు. ఇది సమానంగా లెక్కది మీకు అర్థం కావడం కోసం ఒక్కొక్క లెక్క నుంచి 2 lakhs వేశారండి. 6 లెక్కల మీద 2 lakhs చొప్పున బిజినెస్ వస్తే మొదటి 2 లెక్కలు మ్యాచింగ్ మీ 10%, 3 లెక్క మీ 12, 4 లెక్క 14, 5 లెక్క 15, 6 లెక్క 15 మొత్తం 1,32,000 కమిషన్ మీకు వచ్చింది. ఇది మీ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు. నెక్స్ట్ ఈ విధంగా పెర్ఫార్మెన్స్ బోనస్ మనం ఎంతనా తీసుకోవచ్చు, 8 లెక్కలంటే వేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రమోషన్ అండి సిల్వర్ డైరెక్టర్. సిల్వర్ డైరెక్టర్ అంటే ఈ బెనిఫిట్ ఎలా ఇస్తారని చెప్పంటే, మీరు జాయిన్ అయిన తేదీ కాడ నుంచి బిగిన్ చేసి ప్రతి నెల మీ బిజినెస్ కౌంట్ చేస్తూ ఏ నెలకైతే మొత్తం బీవీ అంతా కలిపి 99,000 జీబీ అయ్యిందో అప్పుడు మీకు కంపెనీ వారు, ఇదిగోండి ఇక్కడ హైలైట్ చేస్తున్నాను చూడండి, 99,000 బీవీ అవ్వాలండి. కనబడుతుందండి, హైలైట్ చేశాను. సో ఈ 99,000 బీవీ ఎప్పుడైతే అయిందో ఆ నెలలో మిమ్మల్ని సిల్వర్ డైరెక్టర్గా అనౌన్స్ చేస్తారు. అక్కడి నుంచి బిగిన్ చేసి మీరు ఎవ్రీ మంత్ కంపెనీ టర్న్ ఓవర్లో 4% తీసి మీకు షేరింగ్ ఇస్తారు. అంటే కంపెనీ టర్న్ ఓవర్ సంవత్సరం నెలకి ఆ నెలలో 100 కోట్లు అయిందనుకోండి, 100 కోట్లలో 4% ఎంత అండి? 4 కోట్లు. ఆ 4 కోట్లు తీసి మన సిల్వర్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇండియా వైజ్గా అందరికి పంచేస్తారు. పంచినప్పుడు అందరికి సమానంగా రాదు సుమి, ఎవరి టాలెంట్ని బట్టి ఎవరి టర్న్ ఓవర్ని బట్టి వాళ్ళకి ఇస్తారు. ఒక ఆయన ఒక 50,000 బీవీ చేశారనుకోండి, సుమారుగా ఆయనకి 3,000 రూపాయలు రావచ్చు. ఇంకో ఆయన 1,00,000 బీవీ చేశారనుకోండి ఒకే నెలలో, ఆయనకు 6,000 రావచ్చు. ఇలాగా అందరూ సిల్వర్ డైరెక్టర్లు కానీ వాళ్ళ టర్న్ ఓవర్ ఎంత చూపిస్తే దాన్ని బట్టి వాళ్ళకి షేరింగ్ ఉంటుందన్నమాట. ఎక్కువ పాయింట్లు వచ్చిన వాళ్ళకి ఎక్కువ కమిషన్ ఇస్తారనమాట. అయితే మినిమం ఏం చేయాలండి అని చెప్పంటే, యాజ్ ఏ సిల్వర్ డైరెక్టర్గా మీరు ఎవ్రీ మంత్ 33,750 పీజీబీవీ చేయవలను. పీజీబీవీ అంటే పర్సనల్ గ్రూప్ బిజినెస్ వాల్యూమ్, అంటే మీది కానీ మీ టీమ్ది కానీ కలిపి 1వ తారీఖు నుంచి 31 లోపల 33,750 బీవీ అవ్వాలి. ఒక బీవీ తగ్గినా కూడా కంప్యూటర్ యాక్సెప్ట్ చేయదండి. ఎండి గారు మీ చుట్టం అవ్వచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు, కానీ కంప్యూటర్ ఏం తెలియదు కదా. అరే ఎండి గారు బాగుందంట, సరే ఇచ్చేద్దాం కమిషన్ అని కంప్యూటర్ అనుకోదండి. దానికి ఒక ఫీలింగ్స్ ఉండవు. ఒక బీవీ తగ్గినా తీసి పక్కన పెట్టేస్తుంది. అంచేత ముందే ప్లాన్ చేసుకుని మ్యాక్సిమం 25వ తారీఖు లోపల అవగొట్టేసుకోవాలండి. ఎందుకంటే మనకి ఎప్పటికప్పుడు రియల్ టైం ఇది ఉంటుంది కాబట్టి కంప్యూటర్లో ఎప్పటికప్పుడే చక్ మన అంకెలు మారుతుంటాయండి. మన యాప్లో చూసుకోవచ్చు, వెబ్సైట్లో చూసుకోవచ్చు. మనం దాని బట్టి అంచనా వేసుకుని తగ్గుతుందని కానీ కొద్దిగా స్పీడప్ చేసి అందరికి ఫోన్ చేయటం, ఎవరైనా బీవీలు చేయించడం, ఇవన్నీ చేసుకుంటూ 25 లోపల మనం టార్గెట్ కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది సిల్వర్ డైరెక్టర్ బోనస్ అండి. దీనికి ఏంటంటే అక్యుములేషన్లో 99,000 అవ్వాలి. అక్కడ నుంచి ఎవ్రీ మంత్ 33,750 బీవీలు కంటిన్యూ చేయాలి. ఎక్కువైతే సంతోషం, తక్కువ కాకుండా చూసుకోవాలి. అయితే ఇది క్యాల్కులేషన్ ఏం చేస్తారంటే, మీ గ్రూప్ తాలూకు టర్న్ ఓవర్లోంచి 6% చేసి దాన్ని పాయింట్స్ అంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ టీంలో ఒక 6 ఉన్నారు, 6 కలిసి ఒక్కొక్కరు 10,000 బీవీ చొప్పున చేశారు, మొత్తం 60,000 బీవీ అయింది. 60,000 బీవీలో కూడాను 6% చేస్తారు. 6% ఎంత ఎంతండి? సుమారుగా 3,600, అంతే కదండి. 3,600 పాయింట్స్ కింద మారుతాయండి. మారిన తర్వాత ఆల్ ఓవర్ ఇండియాలో కంపెనీ టర్న్ ఓవర్లో 4% తీసి పక్కన పెట్టి దాంట్లోంచి మీకు వచ్చే వాటాను ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, మొత్తం అందరి తాలూకు బీవీలు టోటల్ చేస్తారు. ముందు అందరు పీజీబీవీ టోటల్ చేసి ఒక్కొక్కరు యావరేజ్ ఎన్ని పాయింట్లు వచ్చి చూసుకుని
ఒక పాయింట్కి ఇన్ని రూపీస్ అని క్యాల్కులేట్ చేస్తారు. సుమారుగా రూపాయి నుంచి రూపాయి 20 పైసలాగా వస్తుంది. దాన్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 4000 పాయింట్లు వచ్చినాయి అనుకోండి, 4000 ఇంటూ రూపాయి 20 పైసలు అంటే సుమారుగా ఒక 4800 రూపాయల దాకా మీకు ఈ సిల్వర్ డైరెక్టర్ రాయల్టీ బోనస్ వస్తుంది అనమాట. సో ఇది విధిగా క్యాల్కులేట్ చేస్తారు. ఇదే పాయింట్స్ అండి, ప్రతి దానికి ఇదే క్యాల్కులేషన్ ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియా బిజినెస్ లో ఎంత వాటా చేస్తారో తీస్తారు, మీ టీంలో ఎన్ని పాయింట్లు వచ్చినాయి చూస్తారు, ఒక పాయింట్కి ఎంత అమౌంట్ ఇవ్వాలో లెక్కేసి మీ అకౌంట్లోకి వేస్తారు. ఓకేనా? ఇవన్నీ కూడా మనకి ట్రైనింగ్ లో వింటూ ఉంటే మీకు మెల్లిగా అర్థమవుతాయండి. నెక్స్ట్ లీడర్షిప్ రాయల్టీ బోనస్. ఇక సిల్వర్ డైరెక్టర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రమోషన్ గోల్డ్ డైరెక్టర్. ఎప్పుడైతే గోల్డ్ డైరెక్టర్ అయ్యామో అక్కడి నుంచి బిగిన్ చేసి మనకి లీడర్షిప్ రాయల్టీ బోనస్ ఇస్తారు. ఓకేనా? గోల్డ్ అవ్వాలంటే ఏం చేయాలని చెప్పంటే, మీ గ్రూప్లో మీకు 6 లెగ్లు ఉండొచ్చు, 10 లెగ్లు ఉండొచ్చు, ఒక్క లెగ్ నుంచి ఒక డైరెక్టర్ తయారవ్వాలి. సిల్వర్ డైరెక్టర్ తయారైనట్టయితే మిమ్మల్ని గోల్డ్ డైరెక్టర్ కింద గుర్తిస్తుంది కంపెనీ. గుర్తిస్తూ ఏం చేస్తుందంటే, ఆ ఒక్క లెగ్లో సిల్వర్ డైరెక్టర్ గారు ఎప్పుడైతే జాయిన్ అయ్యి క్వాలిఫై అయ్యారో మిగతా అన్ని లెగ్లు అన్ని కలుపుకుని, అంటే 2వ లెగ్, 3వ లెగ్, 4వ లెగ్, 5, 6, 7, 8 అన్ని లెగ్లో వచ్చే బీరియస్ మొత్తం కలిపి 29,700 జీబీబీ అవ్వాలంటే. ఓకేనా? అంటే సుమారుగా 30,000 బీబీ అవ్వాలి. అవుతూ అలాగా జరుగుతూ మీరు సొంతంగా మినిమం 600 బీబీ చేయాలి. అటు సిల్వర్ డైరెక్టర్ క్వాలిఫై అయ్యి సైడ్ వింగ్ లో 30,000 బీబీ అయ్యి మీరు కొండ మర్చిపోయారు అనుకోండి, అంతే సంగతులు. అంటే మీరు చేసిన పని మీరు చేసుకోవాలి ముందు. అంటే 1వ తారీఖు నుంచి 6వ తారీఖు లోపల మీ బిజినెస్ మీరు కంప్లీట్ చేసుకోవాలి, లేట్ చేయకూడదండి. నెక్స్ట్ సఫైర్ డైరెక్టర్. మీ గ్రూప్ లో 2 డైరెక్టర్లు వచ్చి 2 వేరు లెగ్గల్లో 2 సిల్వర్ డైరెక్టర్లు వచ్చి మిగతా టీం అంతా కూడా 24,300 బీవీ వచ్చినట్టయితే మీరు సఫైర్ డైరెక్టర్ కింద క్వాలిఫై అవుతుంది. అప్పుడు కంపెనీ టర్న్ ఓవర్లో మీకు షేరింగ్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ చూడండి, చివరిని క్వాలిఫైడ్ సిల్వర్ డైరెక్టర్ లెవెల్స్ ఎన్ని పర్సెంటేజ్ ఇచ్చాడు చూసారా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ గ్రూప్లో సిల్వర్ డైరెక్టర్లు అయిపోయిన వాళ్ళ లెక్కలు కాకుండా మిగతా లెక్కల మీద వచ్చే పర్సంటేజ్ 6% వస్తుందండి. అంటే ఎవరైతే డైరెక్టర్లు అవ్వలేదు, ఇంకా సిల్వర్ డైరెక్టర్ అవ్వలేదో వాళ్ళ మీద మీకు 6% వస్తుంది పర్సంటేజ్, పాయింట్ల కింద మారుద్ది అనమాట. మిగతా సిల్వర్ డైరెక్టర్లు కానీ ఇంకా ఎబో ర్యాంక్ ఉన్న వాళ్ళ తాలూకు నుంచి ఫస్ట్ జనరేషన్ 5%, సెకండ్ జనరేషన్ 4%, థర్డ్ జనరేషన్ 3%, ఇలా కిందకి వెళ్ళే పర్సంటేజ్ తగ్గుద్ది అనమాట. కానీ అమౌంట్ ఎక్కువ వస్తుంది. ఇది ఇంకా మరింత క్లారిటీ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సఫైర్ అయ్యారండి, సఫైర్ డైరెక్టర్ అయిపోయిన తర్వాత మీ 2 లెగ్గల్లో 2 సిల్వర్ డైరెక్టర్లు ఉన్నారు. ఓకేనా? ఇప్పుడు వాళ్ళ కింద కూడా సిల్వర్ డైరెక్టర్లు వచ్చేసారు. ఓకే, ఒక గోల్డ్ ఒక సిల్వర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో వాళ్ళు క్వాలిఫైడ్ పర్సన్స్ కాబట్టి వాళ్ళ మీద మీకు ఫస్ట్ లెవెల్లో ఉన్నటువంటి ఫస్ట్ జనరేషన్ అనాలి మొదటి వ్యక్తి, అతని తాలూకు పీజీబీవీ మీద 5% ఇస్తారు. అతని కింద సిల్వర్ వచ్చేసాడు, అతని తాలూకు గ్రూప్ మీద 4% ఇస్తారు. అతని కింద ఇంకో సిల్వర్ వచ్చాడు, అతని మీద 3% ఇస్తాడు. ఇలాగా మీకు మీ ర్యాంక్ పెరిగే కొద్ది డెప్త్కి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 జనరేషన్స్ ఇస్తారండి. ఇది మీకు అర్థం కావడం కోసం అయితేనేమి, ఇది మళ్ళీ రేపు పొద్దున యూట్యూబ్లో పెట్టాలి కాబట్టి అయితేనేమి కొంచెం క్లారిటీ ఇస్తాను. ఎలాగంటే ఇప్పుడు మనకి బయట వివాహ వ్యవస్థలో, హిందూ వివాహ వ్యవస్థలో ఒక వ్యక్తి ఉన్నాడండి, పెళ్ళైంది, పిల్లలు పుట్టారు, ఒక 6 కొడుకులు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఆయన పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు. అప్పుడు దాకా పిల్లలందరూ కూడా కుటుంబంలో కలిసి ఉంటారండి. ఓకేనా? అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ సంపాదన మొత్తం పట్టుకొచ్చి తండ్రి గారి చేతిలో పెడుతుంటారు. తర్వాత పెద్ద కొడుకు పెళ్లి చేస్తారు. పెళ్లి చేసినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆటోమేటిక్గా వేరే కాపురం వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్కడ ఉండి ఆయన ఏం చేస్తాడు, నాన్నగారు నాకు పెళ్ళయింది కదా, మరి నాకు భార్య పిల్లలు ఉన్నారు కాబట్టి నేను ఎవరి మంత్ మీకు ఎక్కువ ఇవ్వలేను, కొద్దిగా ఇస్తానని చెప్పి కొద్దిగా ఇస్తుంటాడు. అర్థమవుతుంది కదండి? అంటే ఇక్కడ మిగతా 9 మంది పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పెళ్లి అవ్వదు కాబట్టి మీకు 6% కేటాయిస్తారు వాళ్ళకి వచ్చే ఆదాయంలోంచి. ఎవరైతే పెళ్ళి బయటికి వెళ్ళాడో మహానుభావుడు ఆయన 5% ఇస్తాడు. ఓకేనా? ఇది సింపుల్ క్యాల్కులేషన్ అన్నమాట. అలాగే 2వ కొడుకు పెళ్ళి అయింది, ఆయన బయటికి వెళ్ళాడు, ఆయన మీద 5% వస్తుంది. 3వ కొడుకు పెళ్ళి అయింది, ఆయన మీద 5 వస్తుంది. ఇలాగ ఎప్పుడైతే పెళ్ళి బయటికి వెళ్ళిపోతున్నారు పిల్లలు, వాళ్ళ మీద 5% చొప్పునే మనకి క్యాల్కులేషన్ ఇస్తున్నారు వాళ్ళకు మెయింటెనెన్స్ నిమిత్తం. అక్కడ బాగానే ఉంది.
సరే పెద్ద కొడుక్కి ఆయనకు 4 పిల్లలు పుట్టారు, 5 పిల్లలు పుట్టారు. వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు. అప్పటిదాకా ఆయన తండ్రి మీద ఆధారపడ్డారు కాబట్టి వాళ్ళ సంపాదన నుంచి కూడా మీకు 5% వచ్చేది అంతకుముందు. ఎప్పుడైతే మీ కొడుక్కి మళ్ళీ కొడుకు అంటే మనవడికి కూడా పెళ్లి అయిందో అతని తాలూకు గ్రూప్ మీద మీకు అతని కుటుంబం వాళ్ళు 4% ఇస్తారు మీకు. అర్థమవుతుంది కదండి. వాళ్ళ నాన్నగారికి అంటే మీ అబ్బాయికేమో 5% ఇచ్చి మీకు 4% ఇస్తారు. ఇలాగా జనరేషన్స్ ఒక పిల్లవాడికి ఒక అతనికి పెళ్లి అయ్యి మరి బయటికి వెళ్ళిపోతే అతని మీద అతను జనరేషన్ అంటాం. అతని పిల్లల్లో ఇంకెవరన్నా పెళ్లి అయితే పెళ్లి అవడం అంటే సిల్వర్ డైటర్ అవడం అన్నమాట మీ లెక్కలో. ఒక వ్యక్తికి పెళ్లి అయిందంటే సిల్వర్ డైటర్ అయిపోయినట్టే మినిమం. అతని గ్రూప్ మీద ఒక పర్సంటేజ్. సో కొడుకు మీద 5, అతని కొడుకు మీద 4, అతని కొడుకు మీద 3%. ఇలాగా పెళ్ళి అవ్వకపోతే తండ్రి అకౌంట్ లో ఉంటాడు, తండ్రి కలిసి ఉంటాడు, 5% వస్తుంది. కిందకి వెళ్ళే కొద్ది పెళ్లి అయిపోతుంటే పర్సెంటేజ్ తగ్గుద్ది అనమాట. కాకపోతే గ్రూప్ పెరుగుద్ది కాబట్టి అమౌంట్ ఎక్కువ వస్తుంది. అంటే ఉదాహరణకి మీరు ఒక క్రౌన్ అంబాసిడర్ అయ్యారనుకోండి, మీ గ్రూప్లో ఎంతమంది ఉంటారో తెలుసండి? మినిమం 1,00,000 మంది ఉంటారు. ఆ 1,00,000 మంది కూడా మ్యాక్సిమం 9 జనరేషన్స్ లోపల ఒక 90% ఉంటారు. 1,00,000 మంది మీద మీకు 0.5 లెక్క వేసినా కూడా చాలా పెద్ద అమౌంట్ వస్తుందండి. ఓకేనా? 1,00,000 మంది మీద దగ్గర 50 కోట్లు 60 కోట్లు 10 కోట్ల పైన టర్నోవర్ జరుగుతుంటుంది. 10 కోట్ల మీద 1% అంటే 10% అంటే ₹1,00,00,000 అండి. ఓకేనా? 10 కోట్ల మీద. మరి 0.5 అంటే 50 లక్షలు. చూసారా? అంటే గ్రూప్ పెరిగే కొలది పర్సంటేజ్ దగ్గర అమౌంట్ ఎక్కువ వస్తుంది. నా మీనింగ్ అదనమాట. సో నెక్స్ట్ ఎమరాల్డ్ అంటే మీ గ్రూప్లో ఎంతమంది అన్నా ఉండమండి, 3 సిల్వర్ డైటర్లు అవ్వాలి. ఓకేనా? సో సైడ్ వింగ్ నుంచి అంటే ఇంకా సిల్వర్ డైటర్ అవ్వకుండా ఉన్న చిన్న చిన్న దగ్గర ఉంటాయి కదా, వాళ్ళ గ్రూపుల నుంచి 16,200 PGBB అవ్వాలి. నెక్స్ట్ డైమండ్ డైరెక్టర్ అంటే మన రాంబాబు గారి ర్యాంక్ అనమాట. సో డైమండ్ గా 4 డైరెక్టర్లు ఉన్నారు, సిల్వర్ డైరెక్టర్లు 4 లెక్కల్లో ఉంటూ మిగతా చిన్న చిన్న లెక్కల నుంచి 8,100 PGBB రావాలి అన్ని కలుపుకొని. ఓకేనా? అంటే మీరు కొనుక్కొని కూడా కలుస్తారు. మీరు 1000 BB కొంటున్నారు దానికి, అవి కూడా యాడ్ అవుతాయి. అవి ప్లస్ చిన్న లెక్కలకి 40 అమౌంట్ కలుపుకొని 8,100 BB అవ్వాలన్నమాట. నెక్స్ట్ డబుల్ డైమండ్ డైరెక్టర్ అంటే 6 లెక్కల నుంచి 6 సిల్వర్ డైరెక్టర్లు ఉండాలి. ఉంటూ మిగతా చిన్న చిన్న లెక్కలన్నీ కలుపుకుని 5,100 PGBB అవ్వాలి. PGBB 5,100 అవ్వాలండి. సో 6 డైరెక్టర్లు అయిపోతున్నారని టైం మీరు ఏం చేయొచ్చు అంటే మళ్ళీ ఇంకో 3 లెక్కల్లో 4 లెక్కలో వేసుకోవచ్చండి. వేసుకుంటే ఏమవుతుందంటే ఫ్యూచర్లో మళ్ళీ మీరు ఇంకా క్రౌన్ అవ్వాలి, యూనివర్సల్ క్రౌన్ అవ్వాలి, క్రౌన్ అంబాసిడర్ అవ్వాలి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ముందే మీరు ఫౌండేషన్ వేసుకోవాలి. పిల్లల స్లేబ్స్ ఉంచుకోవాలి, స్లాబ్ తర్వాత వేసుకోవచ్చు. ఆ విధంగా మీరు డబుల్ డైమండ్కి 6 లెక్కల డైరెక్టర్లు PGBB 5,100 అవ్వాలి. సో మీకు ఆటోమేటిక్గా బెనిఫిట్ స్టార్ట్ అయిపోతాయి అనమాట. ఈ లీడర్షిప్ రాయల్టీ బోనస్ కంపెనీ టర్న్ ఓవర్లో 11% షేరింగ్ ఇస్తున్నారు వీళ్ళందరికీ. ముఖ్యమైన పాయింట్ ఏదండి, లీడర్షిప్ రాయల్టీ బోనస్ కంపెనీ టర్న్ ఓవర్లో 11%. అంటే 100 కోట్లు అయితే 11 కోట్లు తీసి అందరూ షేర్ చేస్తున్నారు. ఓకేనా? సో డబుల్ డైమండ్ అయిపోయింది కదండి. నెక్స్ట్ క్రౌన్ డైరెక్టర్ అంటే 8 లెక్కల్లో 8 మంది సిల్వర్ డైరెక్టర్ రావాలి. ఎప్పుడైతే సిల్వర్ డైరెక్టర్ సింపుల్గా SD అనుకుందామండి, క్రౌన్ డైరెక్టర్గా 8 లెక్కల్లో 8 SDలు రావాలి. ఇంకా సైడ్ వాల్యూమ్తో పని లేదు, సెల్ఫ్ 600 BB చేసుకున్నా చాలు. ఓకే అండి? సో మీకు పర్సనల్ గ్రూప్ మీద 6%, మొత్తం 1 2 3 4 5 6 జనరేషన్స్ మీద కమిషన్ ఇస్తున్నాడు. ఓకేనా? అంటే ఒకరికైనా ఒకళ్ళు 6 మనవాళ్ళ మీద మనం కమిషన్ చేసుకోవచ్చు అనమాట. 7 జనరేషన్స్. నెక్స్ట్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అంటే 10 లెక్కల్లో 10 మంది సిల్వర్ డైరెక్టర్లు అవ్వాలి, SDలు. ఓకేనా? PGBB మా సెల్ఫ్ 600 BB చాలు, ఎక్కడి నుంచి ఆ టెన్షన్ లేదు మనకి. నెక్స్ట్ క్రౌన్ అంబాసిడర్, ఈ లాస్ట్ ర్యాంక్ అండి. ఇక ఇంటికి మించి పైన ఇంక ర్యాంకులు లేవు. 12 మందిని సిల్వర్ డైరెక్టర్ని చేసుకోవాలి. ఓకేనా? సో 12 మంది ఎప్పుడైతే కంప్లీట్ అయ్యారో మీరు క్రౌన్ అంబాసిడర్, కంపెనీ టాప్ ర్యాంకు, ప్రతి మీటింగ్ మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారు, హానర్ చేస్తారు, MD గారితో కూర్చొని మాట్లాడుకోవచ్చు, కొన్ని నిర్ణయాలు తీసుకున్న విషయంలో మీ సలహా కూడా తీసుకుంటుంటారు. సెల్ఫ్ 600 BB కంప్లీట్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసరికి మనకి దగ్గరగా 9 జనరేషన్స్ కమిషన్ వస్తుంది. ఓకేనా? టర్న్ ఓవర్ కూడా కోర్టులో ఉంటుంది మీ గ్రూప్ టర్న్ ఓవర్ అంతా కూడా. ఎవరెవరో జాయిన్ అయిపోతుంటారు, డైలీ జాయినింగ్ పడుతుంటాయి. ఓకేనా?
సో ఇక్కడ కూడా క్యాల్కులేషన్ ఎలా ఉంటుందంటే కంపెనీ టర్న్ ఓవర్లో 11% తీసుకుని దాన్ని పెట్టి మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో గోల్డ్ దగ్గర నుంచి క్రౌన్ అంబాసిడర్ ఎంతమంది అయితే అచీవ్ అయ్యారు, ఎంతమంది అయితే టర్న్ ఓవర్లో వాళ్ళు పాయింట్స్ బీబీలు చేశారు, దాన్ని బట్టి భాగిస్తారండి. భాగించినప్పుడు మీకు ఎల్ఆర్బి పాయింట్స్ వస్తాయి, లీడర్షిప్ రాయల్టీ బోనస్ పాయింట్ వాల్యూ వస్తుందండి. ఆ పాయింట్ వాల్యూని బట్టి మీ పర్సంటేజ్ లెక్కేస్తారు. అప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ డైమండ్గా అయిపోయారు అనుకోండి, డైమండ్గా మీ టర్న్ ఓవర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 లక్షల బీవీ అయింది. 6 లక్షల బీవీ మీద మీకు వచ్చే పర్సంటేజ్ అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ 10,000 పాయింట్స్ వచ్చినాయి అనుకోండి. 10,000 పాయింట్స్ మీద యావరేజ్ని ₹2 వేసుకున్నా 20,000 వస్తుంది. యావరేజ్ని 2.5 వేసుకున్నా దగ్గరగా 25,000 వస్తుంది. ఆ విధంగా మనకి లీడర్షిప్ రాయల్టీ బోనస్ అన్నది ఎవ్రీ మంత్ క్యాలిక్యులేట్ చేసి ఇస్తారు. ఓకేనా? సో ఇది మంత్లీ పేమెంట్ అండి. ఇది సిల్వర్ డైరెక్టర్ రాయల్టీ బోనస్ కూడా 4% కూడా మంత్లీకి ఒకసారి కేటాయిస్తారు. లీడర్షిప్ రాయల్టీ బోనస్ కూడా మంత్లీ వన్సే పేమెంట్ ఇస్తారండి. ఇవన్నీ మంత్లీ, ఎందుకంటే ఇవి యూర్ లెవెల్ బెనిఫిట్స్ అంటారు వీటిని. ఒక పెర్ఫార్మెన్స్ బోనస్ మాత్రం మీకు ప్రతి 6 days కి పే అవుట్ ఉంటుంది. గుర్తుపెట్టిన మిత్రులారా, ఓన్లీ పెర్ఫార్మెన్స్ బోనస్ మాత్రమే 5 సార్లు పే చేస్తారు నెల మొత్తం మీద 5 భాగాలు చేసి. మిగతా అన్ని కూడాను 1వ తారీఖు నుంచి 31 దాకా క్యాలిక్యులేట్ చేసి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో పే అవుట్ ఇచ్చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ ట్రావెల్ ఫండ్, ఇది కూడా కంపెనీ టర్న్ ఓవర్ లో 3% చేసి మనకి షేర్ చేస్తూ గోల్డ్ దగ్గర నుంచి క్రౌన్ అంబాసిడర్ దాకా అందరికి షేర్ చేస్తారు. సేమ్ ఇందా చెప్పిన ప్రకారం క్వాలిఫై అవ్వాలి. జనరేషన్ వైజ్ గా పర్సనల్ గ్రూప్ 6%, ర్యాంక్ పెరిగే కొలది మనకి 6 జనరేషన్ దాకా 5 జనరేషన్ దాకా ఇది కేటాయిస్తున్నాడు. కేటాయించినా కూడా చాలా పెద్ద అమౌంట్స్ వస్తున్నాయండి. ఓకేనా? ఈ ట్రావెల్ ఫండ్ మొన్న రతన్ పారి గారికి 2 లక్షల పైన వచ్చింది. ఒక నెలలోనే జూన్లోనే 2 లక్షల దాకా వచ్చేసింది. ఓకేనా? ఫారెన్ ట్రిప్ వెళ్తే వాడేది 50,000 60,000 ఉంటుందండి, మహా 1,00,000. ఇక మిగతా అమౌంట్ వాళ్ళు కంపెనీ మేనేజ్మెంట్ వాళ్ళకి డైరెక్ట్ గా అమౌంట్ పే చేసే అవకాశం ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఈ ట్రావెల్ ఫండ్ కూడా క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందంటే కంపెనీ టర్న్ ఓవర్ లో ఎవ్రీ మంత్ 3% చేస్తారు. ఎవరైతే ఈ యొక్క 3% ట్రావెల్ ఫండ్ ఎలిజిబిలిటీ వచ్చిందో వాళ్ళ బిజినెస్ వాల్యూమ్ ప్రకారం పాయింట్స్ ఇస్తారు. తీసి అంటే ఇందా చెప్పిన 6% నుంచి 1% దాకా తీసి అవన్నీ టోటల్ చేసి దాన్ని బట్టి భాగిస్తే మీకు ఎంత వస్తుందో లెక్కేస్తారు పాయింట్ వాల్యూ. అది రూపాయి రావచ్చు, ₹10 రావచ్చు, ₹1.5 రావచ్చు. డిపెండ్స్ అపాన్ ఆల్ ఓవర్ ఇండియా బిజినెస్ అండ్ డిపెండ్స్ అపాన్ యువర్ బిజినెస్. 2 బేస్ చేసి క్యాలిక్యులేట్ చేసి అది కేటాయిస్తారు. కేటాయించినప్పుడు మీకు అది ఎంతనా రావచ్చు, 1,00,000 రావచ్చు, 2 లక్షలు రావచ్చు, 3 లక్షలు రావచ్చు. స్టార్టింగ్ స్టేజ్ లో అయితే 2,000, 3,000, 4,000, 5,000 అలా వస్తుంటుంది మంత్. ఒక సంవత్సరం అయ్యేటప్పటికి 50,000 తయారైంది అనుకోండి, ఫారెన్ ట్రిప్ వెళ్ళడానికి మీకు కబర్ వచ్చేస్తుంది. మీకు 50,000 వచ్చినా 25,000 వచ్చినప్పుడు కబర్ వస్తుంది. 25,000 వచ్చినప్పుడు కబర్ వచ్చి ఏమండి కిరణ్ గారు మీకు ₹25,000 ట్రావెల్ ఫండ్ రెడీగా ఉంది, మరి ఇంకో 25,000 మీరు పెట్టుకుంటే మిమ్మల్ని మలేషియా ట్రిప్ తీసుకెళ్తామండి అని కబర్ చేస్తారు. ఓకే, నేను రెడీ అని చెప్పి మిగతా 10,000 కట్టేశారు అనుకోండి, వాళ్ళే మొత్తం వీసా అరేంజ్ చేస్తారు. పాస్పోర్ట్ మాత్రం మీరు పెట్టుకోవాలి, వీసా వాళ్ళు అరేంజ్ చేస్తారు. ఇక మీరు ఫ్లైట్ ఎక్కే దగ్గర నుంచి ఫ్లైట్ దిగేదాకా మొత్తం ఖర్చులన్నీ వాళ్ళయ్యే. మీకు ఎంతనే వాళ్ళు చూసుకుంటారు. దాంట్లోంచి అక్కడ స్టార్ హోటల్లో అకామిడేషన్ ఏర్పాటు చేస్తారు, ఏసీ బస్సులు ఎవరైనా మామూలే. అవన్నీ మనం మామూలు మీటింగ్లు మనం ఆడుకుంటాం. ఇది ట్రావెల్ ఫండ్ అండి. నెక్స్ట్ కార్ ఫండ్. కార్ ఫండ్ అంటే కారు కొనుక్కోవడానికి కంపెనీ వారు ప్రతి నెల కూడా 3% చేసి కంపెనీ టర్న్ ఓవర్ లో మీకు షేరింగ్ ఇస్తున్నారు. ఇది పొందాలని చెప్పంటే మీరు 3 లైన్స్ లో 3 డేటాను తయారు చేసుకోవాలి. తయారు చేసుకుంటే ఆటోమేటిక్ గా మీ కార్ ఫండ్ స్టార్ట్ అవుతుందండి. 3 లెక్కల 3 అంటే మీ ర్యాంక్ ఏంటి తెలుసండి? ఎమరాల్డ్ ర్యాంక్ వచ్చిందని చెప్పంటే మీరు 3 డేటాలు కలిగి ఉన్నట్టే లెక్క. అక్కడ నుంచి మీకు కార్ ఫండ్ ఎలిజిబిలిటీ వచ్చేస్తుందండి. ఓకేనా? సో కంపెనీ కూడా క్యాలిక్యులేషన్ ఇదేనండి. కంపెనీ ఆల్ ఓవర్ ఇండియా టర్న్ ఓవర్ లో ఎవరి మంత్ 3% తీసి మీ పాయింట్స్ లెక్కేసి పాయింట్ వాల్యూ సెట్ చేసి మీకు అమౌంట్ పే చేస్తారు. అయితే గరిష్టంగా ఎంత తీసుకోవచ్చు అన్న విషయానికి వస్తే మ్యాక్సిమం మీరు 80,000 దాకా తీసుకోవచ్చండి. ఇక్కడ చూపిస్తున్నాను, ఇక్కడ హైలైట్ చేస్తున్నాను చూడండి, ఎల్లో కలర్ హైలైట్ అవుతుంది చూసారా? ఇది 80,000 రూపీస్ మ్యాక్సిమం తీసుకొచ్చండి గరిష్టంగా. స్టార్టింగ్ లో 5,000, 10,000, 15,000 అలా వస్తుంటది. ఇప్పుడు రాంబాబు గారికి 11,000, 12,000 అలా వస్తుందండి డైమండ్ కాబట్టి. ఫ్యూచర్ దానికి 80,000 టచ్ అయిపోద్ది ఇప్పుడు ఏదో టైంకి. ఇక అక్కడి నుంచి ఎంత వచ్చినా 80,000 ఇస్తారు. ఎందుకంటే మనం ఎంత పెద్ద లగ్జరీ కార్ కొనుక్కున్నా కూడా నెలకి ₹1,00,000 అవ్వదండి.
మెర్సిడెస్ బెంజ్ కారు కొనుక్కున్నా కూడా నెలకి ఒక 30-40 మించి ఇన్స్టాల్మెంట్ ఉండదు. మిగతా మెయింటెనెన్స్ కింద వాడుకోవచ్చు. ఒక కారు కొనుక్కున్న తర్వాత ఒక 4 ఏళ్ళు వాడతాం, 5 ఏళ్ళు వాడతాం, 6 ఏళ్ళు వాడతాం. తర్వాత దాన్ని చేసి పిల్లలకి ఇచ్చేసి మళ్ళీ ఒక కారు కొనుక్కుంటాం. ఇలా మీ లైఫ్ లాంగ్ ఎన్ని కార్లను కొనుక్కోండి, ఈ కారు ఫండ్ మాత్రం వస్తూనే ఉంటుంది మీ అకౌంట్లోకి. ఓకేనా? ఎన్ని కార్లను కొనుక్కోవచ్చు జీవితాంతం. మీరు నేల మీద కాలు పెట్టాల్సిన పని లేదు. మిమ్మల్ని కారులోనే తిప్పుతారు కంపెనీ వాళ్ళు, మీ సొంత కారులో. మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యి మీరే వాడుకుంటారు, కంపెనీ పేరు మీద ఉండదండి. ఓకేనా? మీదే కారు, ఎన్ని కార్లు కొనుక్కున్నా మీ పేరు మీదే. ఫండ్ మాత్రం మీ అకౌంట్లోకి వేస్తారు. నెక్స్ట్ హౌస్ ఫండ్. హౌస్ ఫండ్ పొందాలని చెప్పంటే మీరు డబుల్ డైమండ్ అవ్వాలండి. అంటే 6 లెక్కల్లో 6 డైరెక్టర్లు రావాలి, సిల్వర్ డైరెక్టర్లు. 6 కూడా ఎవ్రీ మంత్ క్వాలిఫై అవుతూ 3 months క్వాలిఫై అవ్వాలి. కార్ ఫండ్కి కూడా అంతేనండి. 3 డైరెక్టర్లు కూడా 3 నెలల పాటు క్వాలిఫై అయిన తర్వాత 4th month నుంచి ఇన్కమ్ స్టార్ట్ అవుద్ది. ఈ కార్ ఫండ్ కూడా 4th month నుంచి ఇన్కమ్ స్టార్ట్ అయిపోద్ది 3 నెలలు క్వాలిఫై అయిన తర్వాత. ఇక అక్కడి నుంచి కంటిన్యూషన్ జరుగుతూ ఒకవేళ భవిష్యత్తులో ఈ 3 లెక్కల్లో ఎవరన్నా ఒకళ్ళిద్దరు కానీ స్లో అయినా కూడా, అంటే క్వాలిఫై అవ్వకపోయినా సరే, ప్రపోర్షనేట్ గా మీకు కార్ ఫండ్ అకౌంట్లో పడిపోతుంది. అలాగే ఈ హౌస్ ఫండ్ కూడా ఫస్ట్ టైం మాత్రం మీరు 6 క్వాలిఫై చేసేసి ఈ 6 కూడాను 3 months పాటు క్వాలిఫై అవ్వాలండి. 3 months క్వాలిఫై అవ్వాలి. అయిపోయిన తర్వాత ఇక 4th month కాడి నుంచి మీకు ఇంక ఇబ్బంది ఏమి ఉండదు. ఒకవేళ ఫ్యూచర్లో 6 లెక్కలు ఏమన్నా 2-3 లెక్కలు లేదా 4 లెక్కలు డౌన్ అయిపోయి స్లోగా అయిపోయి క్వాలిఫై అవ్వకపోయినా సరే, మీకు ఆ 2 లెక్కల మీద అన్నా సరే మీకు హౌస్ ఫండ్ రిలీజ్ అయిపోతుంది. అయితే 6 లెక్కలకు వచ్చినంత పెద్ద అమౌంట్ రాకపోయినా మీకు ఎంత కొంత వస్తుంటుంది. అంటే ఉదాహరణకి 6 లెక్కలు క్వాలిఫై అయ్యారు, స్టార్టింగ్ లో మీకు 30,000-40,000 స్టార్ట్ అవుద్ది. ఇక టాప్ ర్యాంక్ వెళ్ళే కొద్ది పెరుగుతూ మాక్సిమం 1,00,000 దాకా వచ్చేస్తుంది హౌస్ ఫండ్. అయితే మధ్యలో ఎప్పుడైనా కొంతమంది డౌన్ అయినా కూడా కంపెనీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టండి. మీరు 6 క్వాలిఫై అవ్వట్లేదు, ముగ్గురే అవుతున్నారు, మీ తీసేస్తాం ఇది అని అనరండి. ఎంత వస్తే అంత ఇస్తారు, వాళ్ళకి ఇబ్బంది ఏముందండి, మన వాటా కదా, మన కష్టార్జితం కదా. సో మీరు మాత్రం 6 తక్కువ చేసుకోవాలి. సో ఈ విధంగా మనకి హౌస్ ఫండ్ కూడా బాగా అరేంజ్ చేశారండి. ఇదేంటంటే మీరు ఇల్లు కొనుక్కుంటారు, కట్టుకుంటారు, మీ ఇష్టం. ఓకేనా? ఈ విధంగా మనకి ప్లానింగ్ ఇచ్చారనమాట. ఇక లాస్ట్ చూడండి, లాస్ట్ రాశాడు, వన్స్ యూ హ్యావ్ క్వాలిఫైడ్ ఫర్ ద హౌస్ ఫండ్ యూ కెన్ ఎంజాయ్ ది హౌస్ ఫండ్. ఫండ్ కంటిన్యూస్లీ టిల్ ద టైమ్ యూ హ్యావ్ క్వాలిఫైడ్ యాజ్ ఎ గోల్డ్ డైరెక్టర్. కనీసం గోల్డ్ డైరెక్టర్ కన్నా క్వాలిఫై అయితే చాలు, భవిష్యత్తులో మీకు ఇస్తూనే ఉంటాం హౌస్ ఫండ్ అన్నారు. ఎంత మంచి వ్యక్తి అండి మన ఎండి గారు. నెక్స్ట్ బ్రాండ్ అంబాసిడర్ బోనస్. కంపెనీ టర్న్ ఓవర్లో 1% తీసి ఎవరైతే క్రౌన్ డైరెక్టర్ అయిపోయారో వాళ్ళకి, యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్స్కి, క్రౌన్ అంబాసిడర్స్కి, వీళ్ళ ముగ్గురికి షేర్ చేసేస్తారు. ఎందుకంటే వాళ్ళు కష్టపడి 8 లెక్కల్లో, 10 లెక్కల్లో, 12 లెక్కల్లో సిల్వర్ డైరెక్టర్ని తయారు చేస్తున్నారండి. ఒక్కొక్క వ్యక్తిని పట్టుకోవటం, అతని వ్యక్తిని 1 month 2 months సిల్వర్ డైరెక్టర్ని చేసేసుకోవటం, అలాగా టకటక చేసుకుంటూ వెళ్ళినట్టయితే ఆటోమేటిక్ ర్యాంకులు వచ్చేస్తాయండి. కంపెనీ మాత్రం మనకు అన్ని బెనిఫిట్స్ ఇవ్వడానికి రెడీగా ఉంది. ఈ బ్రాండ్ అంబాసిడర్ బోనస్ 1% షేరింగ్ ఇస్తూ గరిష్టంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే 21 lakhs పే చేస్తున్నారండి. ఇక్కడ చూడండి, మీకు హైలైట్ చేస్తున్నాను. గరిష్టంగా కనబడుతుందండి, ఎల్లో కలర్ కనబడుతుంది అందరికి. గరిష్టంగా 21 lakhs పే చేస్తుంది కంపెనీ. ఇది గరిష్టంగా స్టార్టింగ్ లో 1,00,000 రావచ్చు, 2 లక్షలు రావచ్చు, 3 లక్షలు రావచ్చు, అలా పెరుగుతూ ఎంతనో రావచ్చు. మన రతన పర్యా గారికి మన 43 లక్షల చెక్కులో గమనించిన 5 లక్షల పైన ఉందండి ఇది బ్రాండ్ అంబాసిడర్ బోనస్. సో ఈ విధంగా మనకి 5 లక్షలు కాదండి, ఇంకెక్కువే ఉంది. ఓకేనా? సో ఈ విధంగా మనకి కంపెనీ వారు కంపెనీ టర్న్ ఓవర్లో 1% షేరింగ్ ఇస్తారు. యాక్చువల్గా ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నట్లు లెక్క సౌత్ ఇండియాలో, ఇంకా చాలా మంది తెలియదు. నార్త్ ఇండియాలో కూడా ఈ క్రౌన్లు, యూనివర్సల్ క్రౌన్లు లిమిటెడ్గా అన్నారండి. అందువలన ప్రస్తుతం టర్న్ ఓవర్ కంపెనీకి యావరేజ్ని నెలకి ఒక ఎంత అవుతుందంటే ఒక 70 కోట్లలాగా అవుతుంది ఎవరి మంత్. 70 కోట్లు మంత్లీ. దాంట్లో 1% అంటే ఎంతండి? 10% అంటే 7 కోట్లు, 1% 70 లక్షలు. ఆ 70 లక్షలకి జస్ట్ ఒక 5-6 తీసుకుంటున్నారు, వాళ్ళకి పెద్ద అమౌంట్ వచ్చేస్తున్నాయి ఏకంగా. ఓకేనా? అది కూడా ప్రపోర్షనేట్ గా, అంటే వాళ్ళ బిజినెస్ బట్టి ఇస్తారనమాట. అని చెప్పి ఫ్యూచర్లో మనం కూడా క్రౌను, ఈరోజు క్రౌన్ అంబాసిడర్ అని ప్లాన్ చేసుకుంటే మనకు కూడా ఆ 1% షేరింగ్ వచ్చేస్తుంది. బాగుంది కదండి, చాలా బాగా డిజైన్ చేశారు. ఈ పాయింట్ మాత్రం
నెక్స్ట్ గ్రాసరీ అంటే దీంట్లో కొన్ని పదాలు నేర్చుకోవాలండి. ఓకేనా, చిన్నపిల్లల స్కూల్లో జాయిన్ అయినప్పుడు ABCDEF అని అక్షరాలు నేర్చుకుంటారు, తర్వాత పదాలు నేర్చుకుంటారు, తర్వాత వాక్యాలు నేర్చుకుంటారు. ఇవన్నీ మామూలే. ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఇది ఒక బిజినెస్, డైరెక్ట్ సెల్లింగ్ ఉన్నది బిజినెస్ కాబట్టి దీంట్లో కొన్ని గ్రాసరీ టర్మ్స్ ఉంటాయండి. వాటిని మనం నేర్చుకోవాలి. నేర్చుకుని అర్థాలు తెలుసుకుని ముందుకెళ్తున్నట్టయితే మనకి మనం ఏది మాట్లాడుకున్నా కూడా అర్థం అవుతుంటుంది. మన సీనియర్స్ ఏం చెప్పినా మీకు ఈజీగా అర్థం అవుతుంది అనమాట. BV అంటే బిజినెస్ వాల్యూమ్ అండి. MRP అంటే తెలుసు చాలా మందికి. DP అంటే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్, మన పడే రేటు. లాస్ట్లో BV అంటాడు ప్రతి ప్రోడక్ట్ కింద. ఆ BV అంటే ఆ వస్తువు మీద కంపెనీకి ఎంత మార్జిన్ మిగులుతుందో దాన్ని BV అంటారు. ఆ బిజినెస్ వాల్యూమ్ మీదే మనకి సెల్ఫ్ కమిషన్ ఇచ్చినా, పెర్ఫార్మెన్స్ బోనస్ ఇచ్చినా, ఇవన్నీ ఏది లెక్క వేసినా కూడా దాని మీద లెక్కలేస్తారు. గుర్తుపెట్టుకోండి, MRP మీద కాదు, DP మీద కాదు. నెక్స్ట్ PBV అంటే పర్సనల్ బిజినెస్ వాల్యూమ్ అండి. అంటే మన కోడ్ నెంబర్ మీద మనం కొనుక్కుంటే ఆ వస్తువుల తాలూకు BVని PBV అంటాం. అది మినిమం 600 ఉండాలి, పైన మన ఇష్టం. GBV అంటే గ్రూప్ బిజినెస్ వాల్యూమ్. అంటే మన గ్రూప్ లో మొత్తం ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళందరి తాలూకు BVలు అన్నిటి వాటిని చేస్తే గ్రూప్ బిజినెస్ వాల్యూమ్ అవుద్ది. PGBV అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాయిన్ అయ్యారు, కొంత గ్రూప్ తయారైంది, సిల్వర్ డైరెక్టర్ దాకా వచ్చారు, సిల్వర్ డైరెక్టర్ కూడా అయిపోయారు. మీ గ్రూప్ లో ఎవరైతే ఇంకా సిల్వర్ డైరెక్టర్లు అవ్వలేదో వాళ్ళందరి తాలూకు BVలు మీ BVలు కలుపుకుని పర్సనల్ గ్రూప్ బిజినెస్ వాల్యూమ్ అంటారు. ఓకేండి. నెక్స్ట్ క్యూములేటివ్ BV. మీరు ఎప్పుడైతే జాయిన్ అయ్యారో అక్కడి నుంచి బిగిన్ చేసి మీ ప్రతి BV కౌంట్ చేస్తారు ప్రతి నెల కూడా. అది క్యూములేటివ్ BV అంటారు. అదే 99,000 BV అయ్యేటప్పటికి మీరు సిల్వర్ డైరెక్టర్ అవుతున్నారు. సిల్వర్ డైరెక్టర్ అయ్యేదాకా మీకు క్యూములేటివ్ మీద వెళ్తుందండి బండి, అక్యుములేషన్ వెళ్ళిపోతుంది. కొంతమంది 1 monthలో అయిపోతారు, కొంతమంది 2 monthsలో అవుతారు, కొంతమంది 6 months అవుతారు. అక్యుములేషన్లో టోటల్ చేసుకుంటూ వెళ్ళేటప్పటికి నెలకు 10,000 చేశారనుకోండి BVలు, మీరు 4 monthsలో డైరెక్టర్ అవుతారు. ఒక నెల చేసేస్తే ఒక నెల అయిపోతారు అనమాట, కూడేస్తారు అనమాట, మొత్తం కుడతారు అనమాట. నెక్స్ట్ డౌన్ లైన్. డౌన్ లైన్ అంటే క్రింది వరుస వాళ్ళు. మీరు జాయిన్ చేస్తారు కదా కొంతమందిని, వాళ్ళు జాయిన్ చేసిన వాళ్ళు అలాగా మీ కింద తరాలన్నీ కూడా కొడుకులు, మనవలు, ముందు మనవాళ్ళు అందరూ కూడాను డౌన్ లైన్ అవుతారు. లెగ్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే మనం ఒక వ్యక్తిని జాయిన్ చేసి అతని టీం అంతా కలిపి ఒక లెగ్ అంటామండి మనం. ఓకేనా. నెక్స్ట్ లెవెల్ అంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాయిన్ చేశారు, అతనితో పాటు నలుగురు జాయిన్ చేసుకున్నారు. ఈ నలుగురు కూడా మనకు ఫస్ట్ లెవెల్లో ఉన్నారండి. వాళ్ళ ద్వారా ఒక్కొక్కరి ద్వారా నలుగురు వచ్చారు అంటే 16 మంది వచ్చారు. ఆ 16 మంది సెకండ్ లెవెల్లో ఉన్నారు. ఇలాగా కిందకి వెళ్ళే కొద్ది లెవెల్స్ మారుతుంటాయి అన్నమాట. నెక్స్ట్ జనరేషన్ అంటే మీ గ్రూప్ లో ఫస్ట్ క్వాలిఫైడ్ సిల్వర్ డైరెక్టర్ ఆర్ అబౌవ్ ఇన్ యువర్ లెగ్ గ్రూప్ అన్నమాట. ఇన్ యువర్ ఎన్రోల్మెంట్ లెగ్స్ విల్ బి యువర్ ఫస్ట్ జనరేషన్ అండ్ సో ఆన్. ఇందా చెప్పాను కదండి మీకు, మీ గ్రూప్ లో జాయిన్ అయిన వాళ్ళల్లో ఒక సిల్వర్ డైరెక్టర్ గాని అయినట్టయితే ఒక వ్యక్తి, అతను మీకు ఒక జనరేషన్ లెగ్ కింద కౌంటింగ్ అవుతాడు. అతని కింద మళ్ళీ సిల్వర్ డైరెక్టర్ వచ్చేదాకా అతను మీకు ఒక క్వాలిఫైడ్ సిల్వర్ డైరెక్టర్ ఒక జనరేషన్ కౌంటింగ్ వస్తుంది అనమాట. అతని కింద ఇంకో వ్యక్తి ఇంకో సిల్వర్ డైరెక్టర్ అయితే అది సెకండ్ జనరేషన్ అవుద్ది. అతని కింద సిల్వర్ డైరెక్టర్ అయితే అది థర్డ్ జనరేషన్ అవుద్ది. ఇలాగా జనరేషన్స్ మ్యాక్సిమం 9 జనరేషన్ దాకా మనకి కమిషన్ ఇస్తారు, బోనస్ ఇస్తారు, డిపెండ్స్ అపాన్ యువర్ ర్యాంక్. నెక్స్ట్ లీడర్షిప్ రాయల్టీ బోనస్ కూడా దాని మీద క్యాల్కులేట్ చేస్తారు. సో ఇది గ్రాసరీ ఆఫ్ టర్మ్స్ అండి. ఇవన్నీ కూడా మీరు డీటెయిల్డ్గా మళ్ళీ ఈ వీడియో వింటుంటే మళ్ళీ యూట్యూబ్లో మీకు అర్థమవుతుంటాయి అనమాట. నెక్స్ట్ అసలు ఘటనలో అడుగు పెట్టామండి. అదేంటంటే బంపర్ ఇన్కమ్ ఆఫర్ అనేది ఒకసారి మనం పరిశీలన చేసి దీన్ని ఉపయోగించుకుని మనం భవిష్యత్తులో ఎలా ప్లాన్ చేసుకోవచ్చు ప్రమోషన్స్ అనేది మనం ఒక డిజైనింగ్ అనమాట. అంటే మనం ఒక సిల్వర్ అవ్వాలన్నా, ఒక డైమండ్ అవ్వాలన్నా, ఇంకోటి ఏదైనా కొట్టాలన్నా కూడా మనం ఒక చిన్న డిజైనింగ్ అంతే. అంటే ఊరు వెళ్దాం అనుకున్నాం అనుకోండి, వైజాగ్ హైదరాబాద్ వెళ్దాం అనుకున్న తర్వాత ఏ వాహనంలో వెళ్ళాలని మనం డిసైడ్, బస్సులో వెళ్ళాలా, ట్రైన్లో వెళ్ళాలా, కారు వేసుకెళ్ళిపోవాలా, ఎలాగా అన్నది డిసైడ్ చేసినప్పుడు మనం ఎలా డిసైడ్ అవుతామో అలాగే దీంట్లో కూడా మనం ర్యాంక్ కొట్టాలంటే ఎలా చేయాలి, ఏ మార్గంలో ప్రయాణం చేయాలని చెప్పంటే ఈ బంపర్ ఆఫర్ అనేది ఒక వాహనం లాగా మనం ఫీల్ అవ్వాలి. దీన్ని ఉపయోగించుకుని ప్లాన్ చేసుకోవచ్చు. ముందు డైమండ్ బంపర్ ఆఫర్ గురించి ఒకసారి మనం డిస్కస్ చేద్దామండి. మీరు దీంట్లో ఈ బంపర్ ఆఫర్ 10,000 రూపాయలు క్యాష్ అవార్డు కొట్టాలని చెప్పంటే నలుగురిని కనీసం జాయిన్ చేసుకోవాలి డైరెక్ట్గా. మీరు సొంతంగా 3,500 చేయాలి,
4 లెగ్ల మీద కలిపి 15,000 బీవీ అవ్వాలి. అది కూడా ఒకే లెగ్లో వస్తే యాక్సెప్ట్ చేయరు. మళ్ళీ 3 లెగ్ల నుంచి 4,000 తక్కకుండా రావాలి, ఇంకో లెగ్లో 3,000 తక్కకుండా రావాలి. అలా మినిమం ఉండాలి. పైన ఎక్స్ట్రా వస్తే సంతోషం. సో టోటల్గా 15,000 జీబీబీ, మీరు ఓన్గా సెల్ఫ్ 3,500 పీబీబీ, మొత్తం కలిపి 18,500 బీబీ మినిమం రావాలి. వస్తూ 4 నెలల పాటు కంటిన్యూగా రావాలి. వచ్చినట్టయితే మీరు ఈ యొక్క బంపర్ ఇన్కమ్ ఆఫర్కి ఎలిజిబిలిటీ వచ్చినట్టు లెక్క. ఓకే కదండి, మీద తెలిసిన విషయమే. 4 months కంటిన్యూ చేయాలన్నమాట. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఫస్ట్ ప్రమోషన్ అన్నది సిల్వర్ డైరెక్టర్ కాబట్టి, ఈ సిల్వర్ డైరెక్టర్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి? అక్యుములేషన్ 99,000 బీవీ రావాలి కదా. అయితే వచ్చిన 1 monthలో ఎలా చేయొచ్చు, ఒకే నెలలో ఎలా ట్రై చేస్తే అవుద్ది అన్నది ఒక చిన్న ప్లానింగ్ అనమాట. దీనికి 4 స్టెప్స్ ఉన్నాయండి. ఫస్ట్ది ఏంటంటే, మీరు ఒక 6 స్పాన్సర్ చేయాలి డైరెక్ట్గా, ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్ ఏంటంటే, టీచ్ అండ్ ట్రైన్ అబౌట్ బంపర్ ఆఫర్, బంపర్ ఇన్కమ్ ఆఫర్. ఏంటంటే ఏం ట్రైనింగ్ ఇవ్వాలంటే, దీనిలో ఎలా చేయాలి, ఏం చేయకూడదు మొత్తం ట్రైనింగ్ ఇచ్చేస్తాం వాళ్ళకి. మూడో స్టెప్ ఏంటంటే, డూ యువర్ 3,500 పీబీవీ. ముందు మీరు చేసేయాలండి, ఎందుకంటే మర్చిపోతే కంగారులో ఇబ్బంది అవుతుంది. ముందు మీరు కంప్లీట్ చేసుకోవాలి, అది మూడో స్టెప్. నాలుగో స్టెప్ ఏంటంటే, ఇఫ్ అట్లీస్ట్ 4 distributors achieved బంపర్ ఇన్కమ్ ఆఫర్, యూ విల్ బికమ్ సిల్వర్ డైరెక్టర్. మీరు 6 స్పాన్సర్ చేశారు కదా, 6 కూడా ట్రై చేస్తారు, మ్యాక్సిమం ట్రై చేస్తారు. ఓకేనా, 6 ట్రై చేసినప్పుడు కనీసం 4 క్వాలిఫై అయినా కూడా దీనికి మీరైతే సిల్వర్ డైరెక్టర్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళు ట్రై చేసిన దాంట్లో నుంచి కొద్ది గొప్ప ఎక్స్ట్రా బిజినెస్ వస్తుంది, మిగతా 2 లెగ్ల నుంచి కొంత కవర్ అవుద్ది. ఇవన్నీ కలుపుకుంటే 99,000 బీవీ ఆటోమేటిక్ అయిపోతుంది. ఇలాంటిగా డైలీ టచ్లో ఉండి టీంకి ఏ రోజు ఆ రోజు వాళ్ళకి హెల్ప్ చేస్తూ, సపోర్ట్ చేస్తూ, డౌట్స్ క్లారిఫై చేస్తూ, ఎవరెక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు మొత్తం అబ్జర్వేషన్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా కంప్లీట్ అయిపోతుంది. సో మీరు ఈ విధంగా సిల్వర్ డైరెక్టర్ అయిపోవచ్చు ఫస్ట్ మంత్ రెండు గట్టి ప్లాన్ చేసుకుంటే. 1వ తారీఖు స్టార్ట్ చేస్తే మంత్ ఎండింగ్ లోపల అవగొట్టేయచ్చు అనమాట. బీ ఏ లీడర్, బిల్డ్ యువర్ టీమ్, ఎర్న్ రెస్పెక్ట్ అండ్ రివార్డ్స్. సక్సెస్ స్టార్ట్స్ విత్ యాక్షన్. టేక్ యాక్షన్ టుడే. నెక్స్ట్ డైమండ్ ప్లానింగ్ అండి. డైమండ్ డైరెక్టర్గా ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అన్నది మళ్ళీ ఒక 4 స్టెప్స్గా మనం పరిశీలిద్దామండి. ఫస్ట్ది పీబీవీ రెగ్యులర్లీ. మీరు మీ పీబీవీ మాత్రం మర్చిపోకుండా ఎవ్రీ మంత్ కంటిన్యూ చేయాలి. రెండో స్టెప్ ఏంటంటే, మీ టీంలో ఉన్న 6 కూర్చోబెట్టి బాగా ట్రైనింగ్ ఇచ్చి 6 కూడాను సిల్వర్ డైరెక్టర్ ఏ విధంగా ప్లానింగ్ ఇవ్వాలి. ఇందాకేమో డైమండ్ బంపర్ ఆఫర్ ప్లానింగ్ ఇచ్చారు. ఇందాక వాళ్ళు బంపర్ ఆఫర్ చేస్తున్న వాళ్ళకి ఎలా సిల్వర్ డైరెక్టర్ అవ్వాలో ప్లానింగ్ ఇస్తాం. వాళ్ళు ఆటోమేటిక్గా వితిన్ 2 months 3 monthsలో అయిపోతారండి. ఎందుకంటే 18,000 బీవీ అంటే దాదాపుగా ఒక్కొక్కరు 20,000 దాకా చేసేస్తుంటారు ఆటోమేటిక్గా. 20,000-25,000 దాకా ఆటోమేటిక్ వచ్చేస్తారు ఒక టీం నుంచి. అదే గ్రూపు 4 months కంటిన్యూ అయితే ఆటోమేటిక్గా మహానుభావుడు సిల్వర్ డైరెక్టర్ అయిపోతున్నాడు. ఓకేనా. సో ఫస్ట్ మంత్ ఏమైనా కొద్దిగా తక్కువ ఉన్నా, అంటే బొటాబొటికి పాస్ మార్కులు పడినా, సెకండ్ మంత్ ఇంకా పెరుగుద్ది, థర్డ్ మంత్ ఇంకా పెరుగుద్ది. వాళ్ళ గ్రూప్లోనే కొంతమంది నాకు కూడా బంపర్ ఆఫర్ కావాలి సార్ అని కొంతమంది బయలుదేరుతారు. అలా ఒక గ్రూప్ నుంచి ఇంకో వ్యక్తి ఎక్స్ట్రా వచ్చినా ఆయనతో 15,000, ఆయనతో 18,000, ఈయనతో 20,000 మొత్తమే కలిపి ఒక 30,000-35,000 రూపాయలు సెకండ్, థర్డ్, 4th మంత్లో యాడ్ అయిపోతుంటారు ఆటోమేటిక్గా. సో ఇప్పుడు ఏముందంటే 4 లెగ్ల నుంచి గ్యారంటీగా మీకు వితిన్ 4 monthsలో 4 సిల్వర్ డైరెక్టర్లు తయారైపోతారు. ఎప్పుడైతే 4 సిల్వర్ డైరెక్టర్లు తయారయ్యారో మీ ర్యాంకు డైమండ్. బాగుంది కదండి. బాగుంటే ఎస్ఎం పెట్టండి చాట్ బాక్స్, ఇబ్బంది లేదు నాకు. సో ఎప్పుడైతే 4వ స్టెప్, యువర్ ఇన్కమ్ విల్ బి ₹50,000 ఆర్ అబౌవ్. ఓకేనా. టేక్ యాక్షన్ టుడే, బిల్డ్ యువర్ టీమ్, లైవ్ యువర్ డ్రీమ్. ఇక్కడ మీరు గమనించేసింది ఏంటంటే, ఇన్కమ్ డిపెండ్స్ ఆన్ ఎఫర్ట్, స్కిల్స్ అండ్ టీమ్ పెర్ఫార్మెన్స్. ఇక్కడ 50,000 అన్నారు రామకృష్ణ గారు, కరెక్ట్గా 4 months తర్వాత నేను 50,000 వచ్చేస్తానని చెప్పేసి మీరు అదే జాస్లో పని చేయడం మానేస్తే మాత్రం రాదండి. ఓకేనా. చెయ్యాలి, కష్టపడాలి, టీం తయారు చేసుకోవాలి. చేసుకుంటూ వెళ్ళినట్టయితే ఇది వచ్చే అవకాశం ఉంది. ఓకేనా. నెక్స్ట్ ప్లాన్. నెక్స్ట్ అంటే కొన్ని ట్రైనింగ్ పాయింట్స్ ఉన్నాయండి, వాల్యుబుల్ పాయింట్స్. అది చెప్పేసి నేను మన రాంబాబు సార్కి అప్ చెప్దాం. దీంట్లో మెయిన్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. మన ఫీల్డ్లో ఏం చేయకూడదు, ఏం చేయాలి. మన ప్రతి మీటింగ్లో ఏం చేయాలో తెలుసుకుంటున్నాం,
ఏమేం చేయకూడదో తెలుసుకుందామండి ఈసారి. ఏంటంటే ఫస్ట్ది, డోంట్ మేక్ ఫాల్స్ ఇన్కమ్ క్లైమ్స్. ఎలాగా? మీకు డెఫినెట్గా 1,00,000 వచ్చేస్తుంది, 10 లక్షలు వచ్చేస్తాను ముందే మీరు ప్రామిస్లు చేయకండి. యూ విల్ డెఫినెట్లీ ఎర్న్ 1 lakh per month అనేది చెప్పండి. ఎలా చెప్పాలంటే ఇందా చెప్పిన ప్రకారం ఇన్కమ్ డిపెండ్స్ ఆన్ ఎఫర్ట్స్, స్కిల్స్ అండ్ టీమ్ పెర్ఫార్మెన్స్ అని చెప్పాలండి. అలా చెప్పిపోయి అప్పుడు ఏమవుద్ది, ఓహో నేను కష్టపడి పని చేయాలి, ప్లాన్ చేసుకోవాలి, అప్పుడే వస్తుంది అనమాట అన్నటువంటి విషయం ఆయనకి బాగా అర్థం అవుద్దండి. నెక్స్ట్, డోంట్ ఫోర్స్ పీపుల్ టు జాయిన్. ఎవరిని కూడా మీరు ఒత్తిడి తీసుకురావద్దండి. ఒత్తిడి తీసుకుని జాయిన్ చేస్తే వాళ్ళు జాయిన్ అవ్వరు, జాయిన్ అయిన చేయరు, మొహమాట పడి అసలు ఫస్ట్ మంత్ కొనడమే కష్టం, కొన్నా కూడా నెక్స్ట్ మంత్ కంటిన్యూ చేయరు. అలా వద్దండి. మీ ఫీల్డ్లో చాలా మంది ఏం చేస్తామంటే చాయిస్ ఇచ్చేస్తాం. అయ్యే మీరు సబ్జెక్ట్ అర్థమయ్యి మీరు జాయిన్ అయితే సంతోషం, అవ్వకపోయినా సంతోషమే, ఏదో తొందరగా తేల్చుకోండి అని చెప్తుంటాం తప్ప ప్రెషర్ తీసుకురామండి. ఒక 10 సార్లు 5 సార్లు ఫోన్ చేసిన తర్వాత వాళ్ళు లిఫ్ట్ చేయకపోతే కొన్నాళ్ళు వదిలేస్తాం. వాళ్ళు ఇంకా వదిలేసి వాళ్ళకి ఎప్పుడో మనకు కొంచెం గ్రోత్ వచ్చిన తర్వాత, మనం అంటే ఏదైనా సాధించిన తర్వాత అప్పుడు ఆ చెక్కులతో వాళ్ళు తిరిగి వెళ్ళాం అనుకోండి, అప్పుడు కొంచెం వాళ్ళు మెత్తబడి జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. అది కూడా వాళ్ళలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. ఎవరిని బట్టి వాళ్ళని ఫాలోఅప్ చేయకండి. కొద్ది క్వాలిటీ పీపుల్ ఏరుకుని వాళ్ళు ఆన్ ది స్పాట్ జాయిన్ అవ్వకపోయినా భవిష్యత్తులో పనిచేస్తారు అనుకున్న వాళ్ళు మాత్రం లిస్ట్ వేడిగా రాసుకుని వాళ్ళు మెల్లిగా ఫాలోఅప్ చేయండి తప్ప ప్రెషర్ తీసుకురావద్దు. ఎప్పుడు వెళ్ళినా కూడా ఏదో కొత్త విషయంతో ఏదైనా గ్రోత్ చూపించి ఆ గ్రోత్ చూపిస్తూ ఆ కాగితం తీసుకుని చూపిస్తూ మాట్లాడాలి మనం. నెక్స్ట్, డోంట్ ఫోకస్ ఓన్లీ ఆన్ రిక్రూట్మెంట్. జాయినింగ్ల మీదే గట్టిగా ఫోకస్ పెట్టేయకండి. ఎంతమంది జాయిన్ చేసామంటే కంపెనీకి సంబంధం లేదండి. ఎంత టర్న్ ఓవర్ అయిందో కంపెనీకి సంబంధం. అంటే మీ గ్రూప్లో ఇన్ని లక్షలు టర్న్ ఓవర్ అవుతుంటే ఇంత కమిషన్ అని మీకు పే చేస్తారు తప్ప, అరే పలానా కిరణ్ గారు ఇంతమందిని జాయిన్ చేశారు కదా, సరే ఆయనకి ఇంత కమిషన్ ఇచ్చేద్దాం నీ కంపెనీ అనుకోదండి. ఎందుకంటే కంప్యూటర్కి తెలుసు కదా ఎంత టర్న్ ఓవర్ చేస్తే ఏ ర్యాంకులు ఎంత ఉంటే ఎంత కమిషన్ ఇవ్వాలి, ఎంత బోనస్ ఇవ్వాలో అన్ని కంప్యూటర్ చూసుకుంటుంది. ఓకేనా? 1000 మంది టీం ఉన్నా 1,00,000 కానీ టర్న్ ఓవర్ లేకపోతే ఉపయోగం లేదు. ఏదో కొద్దిగా వస్తుంది అంటే కమిషన్ సరిపడా వస్తుంది. సో ప్రొడక్ట్ సేల్స్ అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఆర్ ఎసెన్షియల్. మీ గ్రూప్లో ప్రొడక్ట్స్ అందరూ కొనుక్కుంటూ ఉండాలి, అలాగే కొనుక్కున్న వాళ్ళు సాటిస్ఫైడ్గా ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్ అంటుంది. అలాగే బిల్డ్ ఏ బ్యాలెన్స్డ్ బిజినెస్. బ్యాలెన్స్డ్ బిజినెస్ అంటే ఎవ్రీ మంత్ కొనేవాళ్ళు ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలంటే. సో కొనుగోళ్ళు ఉండాలి, మీటింగ్ అటెండ్ అవుతుండాలి, వర్క్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉండే విధంగా మనం నడిపించాలి ముందుకి. నెక్స్ట్, డోంట్ మిస్ప్రజెంట్ ప్రొడక్ట్స్. మీరు ప్రొడక్ట్స్ గురించి తప్పుగా చెప్పొద్దు. నెవర్ క్లెయిమ్ ఏ ప్రొడక్ట్ కెన్ క్యూర్ డిసీజెస్ అన్లెస్ అఫీషియల్లీ అప్రూవ్డ్. మీరు మీ ప్రొడక్ట్స్ ఏదైతున్నాయో ఏదన్నా హెల్త్ ఇష్యూస్ సంబంధించిన అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, అది ఆల్రెడీ పలానా రోగాల మీద బాగా పనిచేసి అని ఒక రిజల్ట్ అంటూ ఉండి మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటేనే మీరు ఎవరితోన్నా మాట్లాడండి. అంతే తప్ప ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా మీరు ఎవరితో వాదించవద్దు. ఇది 100% తగ్గిపోద్దండి గ్యారంటీ అనకూడదండి. ట్రై చేద్దాం అని చెప్పడం సమంజసం. నిన్న ఒక ఆయన ఫోన్ చేశారు, రిటైర్డ్ ఎంప్లాయీ జాయిన్ అయ్యారు. ఆయన ఏమన్నారంటే, సార్ నా వెరికోస్ ప్రాబ్లం ఉందండి తగ్గుద్దా అన్నారు. నేను ట్రై చేద్దామండి, ఎందుకంటే మీకు వచ్చి ఆల్రెడీ 2 years దాటిపోయింది, మీరు ఎన్నో వైద్యాలు చేయించేశారు, బాగా క్రానిక్ అయిపోయింది, ఇప్పుడు మీరేమో మా మీద ప్రయోగం చేస్తున్నారు కాబట్టి మా దాంట్లో ఒక ప్యాకేజీ ఉంది వాడదాం, కానీ గ్యారంటీ అయితే నేను ఇవ్వలేనండి, ఎందుకంటే మీ బాడీలో లోపల ఇంటర్నల్గా ఎంత సీరియస్గా ఉందో నాకు తెలియదు, ట్రై చేద్దాం, ప్రయత్నం చేద్దాం, అయితే సక్సెస్ అవుతాం, లేదా ఒక 4 months పడిన తర్వాత మీ పని చేయకపోతే మానేది తిరిగారు అని చెప్పి చాయిస్ పెట్టుకున్నాను నేను. ఎందుకంటే మనం ఇప్పుడు సేఫ్ జోన్లో ఉండాలండి. ఓకేనా? నెక్స్ట్, డోంట్ నెగ్లెక్ట్ ట్రైనింగ్స్. అన్ట్రైన్డ్ డిస్ట్రిబ్యూటర్స్ ఆఫెన్ క్విట్ క్విక్లీ. మీరు కానీ ట్రైనింగ్కి అటెండ్ అవ్వకపోతే అతి త్వరలోనే కాన్సెప్ట్ వదిలేసేసి దూరం అయిపోతారు. ఎందుకంటే ట్రైనింగ్ లేకపోతేనండి మన ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడాలో మనకు తెలియదండి. ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ని కలిసినప్పుడు ఎలా మాట్లాడాలి, ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు, ఏది ఎంత చెప్పాలి, ఇవన్నీ కొలతల ప్రకారం మనకి ఫీల్డ్లో వస్తుంటాయి. అవన్నీ తెలుసుకోవాలని చెప్పంటే ముందు మనకి మంచి మంచి ట్రైనింగ్లు పడాలి, ట్రైనింగ్ తీసుకోవాలి. మార్నింగ్ కంప్లీట్ ట్రైనింగ్ ఇస్తుంది, ఈవినింగ్ మేము ఇస్తున్నాం. ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు. అట్ ది సేమ్ టైం యూట్యూబ్లో కంపెనీ వీడియోస్ బోల్డ్ ఉన్నాయి, తెలుగులో ఉన్నాయి, అన్నీ చూసి నేర్చుకోవచ్చండి. ఓకేనా? ట్రైనింగ్ షుడ్ బి కంటిన్యూస్. ఇది కంటిన్యూస్ అండి. ఇది మీరు ఏ ర్యాంక్ అని వెళ్ళండి, ట్రైనింగ్ మస్ట్. మీరు ర్యాంక్ పెరిగే కొద్దీ మీకు కొన్ని బాధ్యతలు పెరుగుతుంటాయి.
అప్పటిదాకా జూనియర్స్ ఒక రేంజ్లో ఉంటారు, మీరు ఒక రేంజ్లో ఉంటారు. మీ టీం పెరిగిపోయే కొలది, మీ ర్యాంక్ మారే కొలది, మీ ఇన్కమ్ పెరిగే కొలది, మీ మీద మీ జూనియర్స్ ఎక్స్పెక్టేషన్ పెరిగిపోతుంటాయి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు మామూలుగా 10,000 వస్తుంది అనుకోండి, ఓకే, నో ప్రాబ్లం. మీరు 2 lakhs 3 lakhs వెళ్ళిపోయారు అనుకోండి, నెలకి 3 లక్షలు 4 లక్షల రేంజ్కి. అప్పుడు ఏముంటారంటే మీ జూనియర్స్, అబ్బా పలానా కిరణ్ గారు 4 లక్షలు వస్తుందంటే చాలా మంచి వెల్ ట్రైన్డ్ పర్సన్, ఆయన ఏదైనా సమాధానం చెప్తారు, చాలా బాగా చెప్తారు, ఇలాగ ఎక్స్పెక్టేషన్కి వెళ్ళిపోతారు. వెళ్ళినప్పుడు మీరు ఏదైనా ప్రశ్న వేస్తే తడబడ్డారు అనుకోండి, ఇదేంటిది నెలకు 5 లక్షలు తీసుకుంటున్నారు, నేనేం చెప్పలేకపోతాను అన్నటువంటి ఒక మైనస్ పాయింట్కి వెళ్ళిపోతారు. అలా కాకుండా నేను ఎప్పుడు కూడా మీటింగ్ అటెండ్ అవ్వడం, నేర్చుకోవటం, ప్రతి విషయం మీద అన్ని నేర్చుకోవటం, సీనియర్స్తో మాట్లాడడం, వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, రాసుకోవటం, మళ్ళీ అవన్నీ జూనియర్స్కి అందించడం, ఇలా చేస్తూ ఉంటే మీ ఆదాయం పెరిగే కొలది మీకు నాలెడ్జ్ కూడా పెరుగుతున్నట్టయితే మీకు మీ జూనియర్స్ దగ్గర మంచి గౌరవం ఉంటుందండి. అది కంపెనీకి రిఫ్లెక్షన్ కాబట్టి అది కంటిన్యూ అవుద్ది అనమాట. నెక్స్ట్, డోంట్ కంపేర్ నెగిటివ్లీ విత్ అదర్ కంపెనీస్. వేరే కంపెనీలు మనం పేరు పెట్టి ఎప్పుడు కంపేర్ చేయకూడదండి. ఓకేనా? ప్రొడక్ట్స్ అవ్వచ్చు, ప్లాన్ అవ్వచ్చు, అలాగే ప్రొఫైల్ అవ్వచ్చు, ఇన్పుట్ అవ్వచ్చు, డైరెక్ట్గా మనం కంపేర్ చేయకూడదు. పలానా కంపెనీ అని చెప్పి కంపేర్ చేయకూడదు. కంపేర్ చేస్తే ఏమవుద్దంటే మన ఫోకస్ ఆన్ యువర్ కంపెనీ స్ట్రెంగ్స్, మెయింటైన్ ప్రొఫెషనలిజం. మన గురించి మనం చెప్పుకుంటే సరిపోద్దండి. ఓకేనా? అంటే కంపేర్ అంటే క్వాలిటీ గురించి కంపేర్ చేయకూడదు, మిగతా విషయాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మీటింగ్లో మామూలుగా పలానా సబ్బుకి ఇంత అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు, మనకి అడ్వర్టైజ్మెంట్ లేవు, ఆ టైప్ చెప్పచ్చు తప్ప అది క్వాలిటీ లేదు, మన సూపర్ క్వాలిటీ, అలా మనం చెప్పకూడదు అనమాట. నెక్స్ట్, డోంట్ స్పెండ్ బియాండ్ యువర్ మీన్స్. అవాయిడ్ అన్నెసరీ ఇన్వెంటరీ పర్చేజెస్. మీ యొక్క కెపాసిటీ ఏంటో తెలుసుకోండి. మీరు మీ యొక్క కొనుగోలు దాన్ని బట్టి డిజైన్ చేసుకోండి. ఒక ఆయన మనం ఫోన్ చేసి, ఏమన్నా నాకు ₹1,00,000 సరుకు కావాలని అన్నారు. ఎందుకన్నాను, అమ్ముకుంటాకన్నారు. వద్దంటే అంత సరుకు ఒకేసారి మీరు కొనొద్దు, అమ్మలేకపోతే మిగిలిపోతాయి, అదేమో మళ్ళీ కంపెనీ వెనక్కి తీసుకోవద్దు, మీరు ఇబ్బంది పడిపోతారు, చిన్నగా స్టార్ట్ చేయండి, మెల్లిమెల్లిగా పెంచుకుంటూ వెళ్ళండి, అప్పుడు మీకు ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి ఆయన్ని ఆఫ్ చేసాం అనమాట. అలాగే మేనేజ్ బిజినెస్ ఎక్స్పెన్సెస్ కేర్ఫుల్లీ. మీరు కారు వేసుకుని బరాబరమని స్టేట్ అని తిరిగేశారనుకోండి, నెలకు ₹1,00,000 కూడా మీకు చాలదండి. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఈ తిరగడం వల్ల ఏమవుతుందంటే ఖర్చు ఎక్కువ అవుతుంది, ఆదాయం తక్కువ ఉంటుంది, ఇంట్లో అబ్జెక్షన్ బట్టి గాలి తీసేస్తారు. అలా కాకుండా స్టార్టింగ్ స్టేజ్లో స్మార్ట్ వర్క్ చేయండి. అంటే లోకల్గా బిజినెస్ చేసుకోవటం, లాంగ్లో ఉన్న వాళ్ళు జూమ్లోకి ఇన్వైట్ చేయటం, తద్వారా మీకు హెల్దీ టీం వస్తుంది. ఒక నెలకు 1,00,000 2 లక్షలు వచ్చిన తర్వాత అప్పుడు మీరు కావాలంటే కారు వేసుకుని ఫీల్డ్లో తిరగవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మీ ఖర్చులు పోను కొంచెం మిగులుతుంది కాబట్టి ఇంకా హ్యాపీగా చేసుకోవచ్చు. ఓకేనా? అలాగా మినిమం ఎక్స్పెన్సెస్తో బిజినెస్ ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్, డోంట్ గివ్ అప్ టూ ఎర్లీ. మీరు జాయిన్ అయిన తర్వాత వెంటనే బిజినెస్ని వదిలేయకూడదండి. డైరెక్ట్ సెల్లింగ్ రిక్వైర్స్ పేషెన్స్ అండ్ కన్సిస్టెన్సీ. ఎప్పుడు డైరెక్ట్ సెల్లింగ్లో వరల్డ్ వైడ్గా లెక్కలు తీసినట్టయితే ఎవరైతే అలా కంటిన్యూగా చేస్తున్నారో వాళ్ళే సక్సెస్ అవుతున్నారండి. కారణం ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్లో దీంట్లో లోతుపాతులు తెలుసుకుంటానికి టైం పడుతుంది. మనకి ఏం చేయాలి ఏం చేయకూడదు తెలుసుకుంటానికి టైం పడుతుంది. ఆ తర్వాతే కదా మన బిజినెస్ స్టార్ట్ అయ్యేది. బయట కూడా చూడండి, మన ₹1,00,000 పెట్టినా 50 లక్షలు పెట్టినా బిజినెస్ స్టార్ట్ చేస్తే వెంటనే సేల్ స్టార్ట్ అవుతుందండి. మీ షాపులో ప్రొడక్ట్స్ బాగున్నాయని, క్వాలిటీ బాగున్నాయని, రేట్లు కూడా రీజనబుల్గా ఉన్నాయని, షాప్ టైమింగ్స్ కన్వీనియంట్గా ఉన్నాయని, మీ మాట తీరు కూడా బాగుందని. ఎందుకంటే కొంతమంది షాప్ ఓనర్స్ మాట టెంపర్గా ఉంటుందండి, అటువంటి షాపులకు ఎవరు వెళ్ళరు. ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకుంటూ ఒక 6 నెలల నుంచి సంవత్సరం పాటు కొంచెం వెయిట్ చేయాలి. మనకి చూడండి, మార్వాడీస్ అయితే 1 year కంటిన్యూ 3 years వెయిట్ చేస్తారండి. ఏ బిజినెస్ పెట్టినా 1000 days ప్రాబ్లం అనమాట. తద్వారా ఏమవుతుందంటే అప్పటికి వీళ్ళ వ్యాపారం గురించి ప్రజలకు తెలుస్తుంది, కస్టమర్స్ పెరుగుతారు, వాళ్ళు జాగ్రత్తగా కంటిన్యూ తీసుకెళ్ళడం వలన లాభాలు బాట పడతారు. ఇది కూడా అంతేనండి, పెట్టుబడి లేదు కదా అని చెప్పేసి అని ఏదో 3 నెలలు చేయడం మానేయడం, 6 నెలలు చేయడం మానేయడం కాదండి. నేను జాయిన్ అయినప్పుడు నాతో పాటు చాలా మంది జాయిన్ అయ్యారు, కానీ కొంతమంది మిగిలారు. ఎందుకంటే వాళ్ళు కంటిన్యూ చేయలేకపోతున్నారు, పేషెన్స్ తక్కువ ఉందండి. అలా కాదండి, కంటిన్యూ చేయాలి. దీనికి పెట్టుబడి పెట్టాము మనం, బయట కూడా మనకి దీంట్లో కొనుక్కుంటున్నాం అంతే కదా. అది చేసుకుంటూ మీటింగ్ అటెండ్ అవుతూ కనబడ్డ ప్రతి వ్యక్తికి మ్యాటర్ చెప్తుంటాం. ఇంట్రెస్ట్ వాళ్ళు జాయిన్ అవుతారు, ఇంట్రెస్ట్ వాళ్ళు మానేస్తారు. ఎంతమంది నో అనిపించుకుంటే అన్ని ఎస్లు కూడా ఎదురవుతాయి మనకి. మినిమం మీరు 300 మందికి కానీ ప్లాన్ చెప్పగలిగితే, అది 2 నెలల్లో చెప్తారా, 3 నెలలు చెప్తారా, 6 నెలలు చెప్తారా, 300 మందికి మీరు ప్లాన్ చెప్పినట్టయితే మీరు సక్సెస్ అయిపోయినట్టు లెక్క. రాసుకోండి బాండ్ మీద.
మోస్ట్ సక్సెస్ఫుల్ లీడర్స్ బిల్డ్ దేర్ బిజినెస్ ఓవర్ టైమ్. చూసారా, చాలా మంది సక్సెస్ అయిన వాళ్ళు అప్పటికప్పుడు ఏమీ అద్భుతాలు సృష్టించిన వాళ్ళు కాదండి, కూల్గా చేసుకెళ్ళండి వాళ్ళు. నెక్స్ట్ గోల్డెన్ రూల్, బిల్డ్ కస్టమర్స్ ఫస్ట్, దెన్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఫైనల్లీ లీడర్స్. A business built on satisfied customers and trained leaders tends to be more stable and sustainable. ఎప్పుడైతే మీరు ముందు కస్టమర్స్ తయారు చేసుకున్నారో వాళ్ళు రెగ్యులర్ కస్టమర్స్తో ఉంటూ డిస్ట్రిబ్యూటర్స్గా మారుతారండి. అంటే నేనున్నాను, కొంతమందికి ముందు ప్రొడక్ట్స్ ఇస్తుంటాను, డబ్బులు తీసుకుంటా, వాళ్ళు ఏం చేస్తారు, వాడిన తర్వాత దీంట్లో ఇంకేమన్నా మ్యాటర్ అని చెప్పండి అంటారు. అప్పుడు కోడ్ నెంబర్ వేస్తాం, వర్క్ స్టార్ట్ అవుద్ది, వాళ్ళకి అన్ని ట్రైనింగ్లు ఇచ్చుకుంటూ లీడర్స్ని తయారు చేస్తాం. ఆ లీడర్స్ భవిష్యత్తులో బాగా డెవలప్ అయిన తర్వాత నేను కొద్దిగా రిలాక్సింగ్ మూడ్లోకి వెళ్తాను అనమాట. ఈ విధంగా మనకి ముందు సాటిస్ఫైడ్ కస్టమర్స్ ఉండాలి, అలాగే ట్రైన్ లీడర్స్ ఉండాలి. వీళ్ళ ద్వారా మన బిజినెస్ స్టేబుల్గాను దీర్ఘకాలం మనకి ఆదాయం తెచ్చిపెట్టే విధానంలో ఉంటుంది అనమాట. అవాయిడ్ ఫైనాన్షియల్ క్రెడిట్స్ బిట్వీన్ అప్ లైన్ అండ్ డౌన్ లైన్. అప్ లైన్కి కానీ డౌన్ లైన్కి కానీ మీరు అప్పులు ఇవ్వకూడదు, అప్పులు తీసుకోకూడదండి. ఓకేనా, ఎప్పుడైతే ఈ అప్పులు ఇవ్వడం తీసుకోవడం ఉంటుందో దీని ఎఫెక్ట్ బిజినెస్ మీద పడుతుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఆయనకి డబ్బులు ఇచ్చారు, 1,00,000 రూపాయలు 50,000 ఇచ్చారు, అప్పుడు దాకా బిజినెస్ బాగా నడిచింది. ఆయన ఎప్పుడైతే తర్వాత ఇస్తా, ఎల్లుండి ఇస్తా, తర్వాత చూద్దామని వాయిదా వేస్తున్నారు, అప్పుడు ఏమవుద్దంటే ఆయన మీ అప్లైన్ అయితే ఆయన మీరు ఫోన్ చేయడం మానేస్తారు, ఆయన మీ డౌన్ లైన్ అయితే ఆయన హెల్ప్ చేయడం మానేస్తారు. అప్పటిదాకా ఫీల్ కాదు, రండి సార్ అని చెప్పి వెళ్ళే వ్యక్తి ఎప్పుడైతే డబ్బులు ఇవ్వడం మానేశాడు, వేస్ట్ అయితే సర్వీస్ ఇవ్వడం కూడా వేస్ట్ అని చెప్పి ఇవ్వడం మానేస్తారు, సర్వీస్ ఇవ్వరు. ఈ విధంగా దాని ఇంపాక్ట్ బిజినెస్ పడుతుందండి. అలా ఉండకుండా డబ్బులు అవ్వచ్చు, ప్రొడక్ట్స్ అవ్వచ్చు. ప్రొడక్ట్లు కూడా మీరు గప్పున అరువు ఇచ్చేయకూడదండి. మొన్న కానీ తెలియగా ఫ్రెండ్కి వరకు ఒక 5,000 రూపాయలు ప్రోడక్ట్ ఇచ్చారంట, ఇస్తే ఆయన వాడుకున్నాడు కానీ డబ్బులు ఇవ్వాలి. ఇంకేముంది, ఫ్రెండ్షిప్ దెబ్బతీసింది. ముందే చెప్పాలి. ఎలా చెప్పాలి, డైరెక్ట్గా ఎప్పుడైనా చెప్పకుండా సారీ అండి ఈ ప్రోడక్ట్స్ మనకి కాదు, వేరే ఫ్రెండ్ అయ్యి ఆయన ఇక్కడ పెట్టేళ్ళాడండి, నా అయితే ఇచ్చేవాడిని అని చెప్పి ఇలాగా చెప్పాలి తప్ప డైరెక్ట్గా నువ్వు అని చెప్పకూడదు. అలాగే డబ్బులు కూడా అంతే, ఏంటి నీ డబ్బులు ఇవ్వాలా, అరువు కావాలా, నేవను అనకుండా సారీ అండి నిన్నే మా ఫ్రెండ్ అడిగితే ఇచ్చాను, మీరు నిన్న పొద్దునడే బాగుండేదండి మీకు ఇచ్చేవాడిని అని ఇలాగ ఏదో ఒక చిన్న చిన్న అబద్ధాలు ఆడి ఆ డబ్బులు ట్రాన్సాక్షన్ లేకుండా చూసుకోవాలండి. ఓకేనా, డైరెక్ట్గా చెప్పకూడదు, ఫ్రెండ్షిప్ దెబ్బతింటుంది. నెక్స్ట్, ఇఫ్ యూ వాచ్ యూట్యూబ్ వీడియోస్ యూ షుడ్ ప్రిఫర్ డైరెక్ట్ సెల్లింగ్ వీడియోస్ ఓన్లీ. చాలా మంది అండి చూస్తున్నాను, నేను బస్సుల్లో వెళ్తున్నా, ట్రైన్లో వెళ్తున్నా, ఎక్కడ చూసినా షాపుల్లో కానీ సెల్ ఫోన్ ముందు వేసుకుని కంటిన్యూగా యూట్యూబ్లో రీల్స్ చూస్తున్నారు, ఫేస్బుక్లో చూస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నారు. ఇక అదే పని అండి ఇంకా వాళ్ళకి. ఇంకా దాని తగ్గట్టుగా ఏమవుతుందంటే ఈయన గారు 4 వీడియోలు చూసేటప్పటికి అది సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే, అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి, అది ఏం చేస్తుందంటే ఈయన ఏ టైప్ ఆఫ్ వీడియోస్ చూస్తున్నాడో దానికి సంబంధించిన వీడియోస్, బెస్ట్ వీడియోస్ సెలెక్ట్ చేసి చూపిస్తుంటది. మళ్ళీ వాళ్ళు వ్యాపారం కదా, అది చూపిస్తే మధ్య మధ్య అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటాయి. దానివల్ల చూసి 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 ఇంకా ఎంతకాలం నా పొద్దున్న సాయంకాలం దాకా వీడియో చూసి మహానుభావం చూశాను నేను. అదొక అంటు వ్యాధండి. ఓకేనా, టైం కిల్లింగ్ అనమాట. కానీ నేనేమంటానంటే మీరు వీడియోస్ చూడండి కావాలంటే, కానీ డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించిన వీడియోస్ చాలా ఉన్నాయండి. ఓకేనా, అవి చూడండి. ఒక చూడాలనుకుంటే చూస్తే ఏమవుద్దంటే మీకు అటు కాలక్షేపం అవుద్ది, ఇటు నాలెడ్జ్ పెరుగుద్ది, మీరు ఏం చేస్తున్నారు ఎలా చేయాలనేది ఇండైరెక్ట్గా అక్కడ సూచనలు వస్తుంటాయి అన్నమాట. అవన్నీ కూడా మనం నేర్చుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. ఓకేనా, చాలా టైం చెప్తుంటారండి, మీరు చూస్తే యూట్యూబ్లో డైరెక్ట్ సెల్లింగ్ వీడియోస్ చూడండి లేకపోతే మానేయండి అని చెప్తుంటారు. ఓకేనా, నెక్స్ట్, ఎవ్రీ మినిట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఏ డైరెక్ట్ సెల్లింగ్ కెరియర్. ప్రతి నిమిషం వాల్యుబుల్ అనండి, ప్రతి నిమిషం కూడా. నేను కూడా అప్పుడప్పుడు జస్ట్ యూట్యూబ్లో మంచి వీడియోస్ కనబడుతుంటాయి నాకు, నేను చేస్తానంటే ఒక్క నిమిషం జస్ట్ అలా వీళ్ళు టచ్ అయిపోయి మళ్ళీ వెళ్తా, వేస్ట్. ఈ టైం నేను ఎవరికైనా ఫోన్ చేస్తే నాకు కొంచెం టీం పెరిగే అవకాశం ఉంటుంది, ఈ టైంలో వేస్ట్ అని చెప్పి వెంటనే కట్ చేస్తుంటా. కంట్రోల్ చేసుకో, మనం కంట్రోల్ చేసుకోవాలి, ప్రతి మినిట్ కూడా వాల్యుబుల్లే. అయితే మీకు ఒక చిన్న డౌట్ వస్తుంది, రామకృష్ణ గారండి బాగా చెప్తున్నారు కానీ అసలు కనీసం మనం యూట్యూబ్లో వీడియోలు కూడా చూడనవరంట, సినిమా చూడనవరంట, ప్రతి నిమిషం వాడుకోవాలంట, ఏంటంటే మాకు పనిష్మెంట్ అన్నటువంటి డౌట్ కొంతమందికి వస్తుంది. దానికి చక్కటి సమాధానం చెప్తున్నా వినండి. ఏంటంటే మనం ఈ యొక్క క్రమశిక్షణ, ఈ యొక్క హార్డ్ వర్క్, ఇవన్నీ కూడా ఎంతకాలం అని చెప్పంటే
ఓన్లీ 3 years అండి. ఓన్లీ 3 years లేదా మీరు డబుల్ డైమండ్ అయ్యేదాకా. అక్కడి నుంచి మీ లైఫ్ మారిపోద్దండి. లైఫ్ మారిపోయి నెల ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. మీకు ఒక 2 లక్షలు 3 లక్షలు అలా ఇన్కమ్ స్టార్ట్ అవుద్ది. మీకున్నటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. ఇంట్లో మెయింటెనెన్స్ 1 లక్ష ఇచ్చేస్తుంటారు. ఫుల్ ఫ్రీడమ్, మైండ్ అంతా హ్యాపీ రిలాక్స్ అయిపోద్దండి. అప్పటి వరకు మాత్రం మీరు కష్టపడాలి. కష్టపడిన తర్వాత అక్కడి నుంచి మీరు జస్ట్ మీ టీంని సూపర్వైజ్ చేసుకోవటమే. మీ టీం అప్పుడు కొన్ని వేల మంది అయిపోతారు. వాళ్ళందరినీ కూడా సూపర్వైజ్, జస్ట్ అవసరమైతే ఒక అసిస్టెంట్ పెట్టుకుని ఒక 10,000 15,000 ఇచ్చేసి ఫోన్ పెట్టుకుని మీరు కూడా కూర్చుంటారు. అందరికి ఫోన్ చేయటం, ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఏమైనా మిస్టేక్ చేస్తున్నారో చూసుకోవటం, వాళ్ళు ఏం చేద్దాం, వాళ్ళ గోల్ ఏంటి, మనం ఏమైనా హెల్ప్ చేయాలి, ఇవన్నీ మాట్లాడుకుంటూ జస్ట్ స్మార్ట్ వర్క్ రోజుకి ఒక 3 to 4 hours స్మార్ట్ వర్క్ చేసుకుంటుంటే టీం ఇంకా హెల్దీగా ముందుకు వెళ్తుంటుందండి. మీ ర్యాంక్ కూడా డబుల్ డైమండ్ నుంచి ఇంకా పగిలిపోతుంటాయి. డబుల్ డైమండ్ అయితే కష్టపడండి చాలు. అక్కడి నుంచి మీ ఇష్టం. ఇక మీరు సినిమాకి వెళ్తారు, షికారికి వెళ్తారు, ఫ్యామిలీతో ఏకంగా ఎక్కడికైనా వెళ్తారు, మీ ఇష్టం. అయితే ఈ ఎంజాయ్మెంట్ కూడా కంపెనీ ఏర్పాటు చేస్తుందండి మనకి. ఎలా అంటే గోల్డ్ దాటిన కాడి నుంచి ప్రతి సంవత్సరం ఫారిన్ ట్రిప్ కంపెనీ తీసుకెళ్తుంది. ఎమరాల్డ్ దగ్గర నుంచి కార్ ఇచ్చి హ్యాపీ కార్లో తిరగమంటుంది. ఇక డబుల్ డైమండ్ అయిన కాడి నుంచి ఇల్లు కట్టుకుంటే అమౌంట్ ఇస్తుంది. మీ డ్రీమ్స్ అన్ని కూడా కంపెనీ ఫుల్ఫిల్ చేసేస్తుంది. క్యాష్ రూపేణ వచ్చే ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో వాటితో మీరు బ్యాక్ డిక్రీజ్ చేసుకోవటం, గోల్డ్ కొనుక్కోవటం, ఇల్లు ఇంకా కంఫర్ట్ గా మార్చుకోవటం, తర్వాత మిగతా మీ పిల్లలకు కావాల్సిన ఏర్పాటు చేయటం, భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసుకోవటం, ఇంకేమైనా డ్రీమ్స్ బయటికి చెప్పని మనం అడుగుతుంటాం, మీ డ్రీమ్స్ అని అడుగుతుంటాం. కొంతమంది డ్రీమ్స్ గోల్స్ చెప్పడానికి కొద్దిగా సిగ్గుపడుతుంటారు. అటువంటివన్నీ కూడాను ఆ క్యాష్, ఆ 3 లక్షలు 4 లక్షలు ఎవరి మంత్ వచ్చేదాంతో మీరు ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు 3 years లేదా డబుల్ డైమండ్ అయ్యాక కొంచెం హార్డ్ వర్క్ చేయండి, కన్సిస్టెంట్ గా చేయండి, మా మాటేనండి, మీ లైఫ్ మార్చుకోండి. ఓకే మిత్రులారా, ఇప్పుడు చాలా ఇంట్రెస్ట్ గా మీరు ట్రైనింగ్ ప్రోగ్రామ్ తీసుకున్నందుకు మీ అందరికీ థ్యాంక్ చేసుకుంటూ